ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, మరి ఈ ఉదయకాల సమయంలో మనము న్యాయాధిపతుల గ్రంథాలని మనం గడిచినటువంటి వారాల నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఒక 3 రకాలైనటువంటి అధికారులు మనకు కనిపించారు ఇంతవరకు. ఈరోజు మనం ధ్యానం చేయబోయే న్యాయాధిపతితో ఈరోజు అవుట్లైన్స్గా ఉన్నటువంటి కొంతమంది న్యాయాధిపతులు, అంటే వాళ్ళ గురించి బైబిల్లో సరిగ్గా ఇవ్వలేదు, వాళ్ళందరినీ దాటుకుని మనం యెఫ్తా అనేటువంటి న్యాయాధిపతి గురించి ధ్యానం చేస్తాం. నేను మరలా ఈ సమయంలో మీరు నాకు చేతులయ్యి ఎత్తి చూపించక్కర్లేదు, కానీ జస్ట్ మీ హృదయంలో ఉంటే చాలు. ఎంతమంది న్యాయాధిపతుల గ్రంథం చదివి వస్తారో నాకు తెలియదు. న్యాయాధిపతుల గ్రంథం చదివి రమ్మని చెప్పాను, ఇంకా అయిపోతుంది. అది దేవునికి మీకే లెక్క. ఆ మాత్రం కూడా చదవకపోతే ఇంక మిమ్మల్ని ఎవరు ఇంకేం చేయలేం. సో దేవుడు గ్రంథాన్ని ఇచ్చాడు, సంఘాలను ఇచ్చాడు, 1 గంట సేపు కూర్చుంటే అయిపోతుంది బైబిల్ వాక్యం చదువుకోవడానికి. కాబట్టి వారం రోజులు టైం ఉంటుంది మీకు. న్యాయాధిపతుల గ్రంథాన్ని ధ్యానం చేసుకుని రమ్మని చెప్పాను. అందులో నేను ఎందుకు చేతులు ఎత్తమని చెప్పట్లేదు అంటే, నాకు సిగ్గు, మీకు సిగ్గు. మళ్ళీ అక్కడి నుంచి నాకు ఏదైనా బాధ కలిగి ఒక మాట అన్నాను అనుకో, అక్కడి నుంచి మళ్ళీ మీకు బాధ, నాకు బాధ. చెప్పండి ఒకసారి. మీకు బాధ, మాకు బాధ. ఎందుకు ఈ బాధలన్నీ అని చెప్పి నేను జస్ట్ ఒక మాట మాత్రమే చెప్పేసి వదిలేస్తున్నాను. అది మీకు మీ దేవునికి చూసుకోండి. ఇక్కడ ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనము గడిచినటువంటి వారాల్లో ధ్యానం చేసినటువంటి న్యాయాధిపతులు, ఈరోజు మనం ధ్యానం చేయబోయే న్యాయాధిపతి యొక్క జీవితాలు మనం చూస్తే, అధికారము అనేటువంటి అంశాన్ని, న్యాయాధిపతి అనేటువంటి దాన్ని మనం ఎలాగ మార్చుకుంటున్నామంటే అధికారి, లేకపోతే లీడర్షిప్. అంటే ఎక్కడైతే మన జీవితాలు వ్యతిరేకంగా ఉంటున్నాయో, ఎక్కడైతే మనము జయించలేకపోతున్నామో, ఏదైతే వ్యతిరేకత మన జీవితాల్లోనికి వస్తుందో దాన్ని 100% అని చెప్పకపోయినా కనీసం 90% అయినా జయించగలిగినటువంటి స్థాయిలో ఉండే స్థితి అని చెప్పొచ్చు. న్యాయాధిపతి యొక్క పర్సనల్ లైఫ్ని మనం చూసుకున్నట్లయితే, మనం న్యాయాధిపతుల గ్రంథంలో 2 విషయాలు మనం చూసుకున్నాం. ఒకటి టోటల్ బుక్, న్యాయాధిపతుల గ్రంథాన్ని అంతటిని మనం చూసుకున్నట్లయితే 4 విషయాలు. వాళ్ళు పాపం చేయడం, పాపం వలన వాళ్ళు శ్రమలోనికి వెళ్ళిపోవడం, ఆ శ్రమలోకి వెళ్ళిపోయిన దగ్గర బట్టి దేవునికి మొరపెట్టడం, దేవుడు మళ్ళీ వారిని విడిపించడం. ఈ 4 టోటల్ బుక్లో కనిపిస్తాయి. రెండవ అంశం ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి జీవితాలని ధ్యానం చేస్తున్నాం. మరలా వ్యక్తిగతమైన జీవితాల్లో న్యాయాధిపతులు గ్రంథంలో ఉన్నటువంటి 13 మంది న్యాయాధిపతులు, 14వ సమూయేలు గ్రంథంలో సమూయేలు కూడా న్యాయాధిపతే కాబట్టి, ఆఖరి న్యాయాధిపతిగా తను ఉంటాడు కాబట్టి, సో ఈ న్యాయాధిపతుల యొక్క వ్యక్తిగతమైన జీవితాలని పరిశీలన చేసుకుంటున్నాం మనం. దాని ద్వారా ఒక నాయకత్వపు జీవితంలోకి మనం వెళ్ళాలి అంటే మనలో ఎటువంటి క్యారెక్టర్స్ ఉండాలో, ఎటువంటి స్వభావం ఉండాలో, ఎటువంటి ఆత్మీయ జీవితము మనలో ఉండాలో అన్నటువంటి విషయాల్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం చూడక్కర్లేదు, కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక అంటాడు, ఎంత గొప్ప సాక్షి సమూహము మన ముందు ఉండగా అంటాడు. సాక్షి సమూహం అంటే మన ముందు వెళ్ళినటువంటి వారి యొక్క జీవితాలని ఆధారం చేసుకుని వెళ్ళడానికి అనుకూలమైనటువంటి జీవన విధానాలు. సో బైబిల్లో మంచి ఉంది, చెడు ఉంది, 2 ఉన్నాయి. మంచి ఉంది, చెడు ఉంది. మనము ఏ విధంగా వెళితే మనం ఎటువంటి జీవితాలని దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటామో చాలా క్లియర్గా, స్పష్టంగా చరిత్రాత్మకమైనటువంటి అంశాల్లో మనకు కనిపిస్తుంది బైబిల్లో. అందుకే చరిత్ర గ్రంథాలు ఎప్పుడైనా మనం ధ్యానం చేస్తున్నప్పుడు, బైబిల్లో ఏదైనా ఇలా నాయకుల యొక్క జీవితాలను ధ్యానం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా మనసు పెట్టి మనం ఆత్మతో కానీ వినగలిగితే, నేనంటాను నీ ఆత్మలో ఖచ్చితంగా వర్ధిల్లత ఉంటుంది. ఎందుకు వర్ధిల్లత అంటే, బైబిల్ మాట ప్రకారంగా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలదే అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావు, నీకు సౌఖ్యం ఉంటుంది. ఈ లోకంలో, ఈ భూమి మీద మనిషికి వర్ధిల్లతో పాటుగా సౌఖ్యము కూడా ఉండాలంటే యువర్ స్పిరిచువల్ లైఫ్, యువర్ స్పిరిచువల్ స్టాండర్డ్స్, దేవునికి సంబంధించినటువంటి ఆత్మీయ జీవితము. ఆత్మీయ అంటే దేవుడు అనే అర్థం. ఒక విధంగా చెప్పాలంటే దేవునికి సంబంధించినటువంటి విషయాల్లో, దేవునికి ఇష్టమైనటువంటి విషయాల్లో, దేవునికి అనుకూలమైనటువంటి విషయాల్లో నువ్వు ఎంతగా వృద్ధి చెందుతున్నావో, ఎంతగా తెలుసుకొని నువ్వు డెవలప్ చేసుకుంటున్నావో, దాని ఇంపాక్ట్ అంత ఎక్కువగా ఈ భూమి మీద నీ పర్సనల్ లైఫ్లో, నీ ఫ్యామిలీ లైఫ్లో
నీ వ్యక్తిగతమైన జీవితాల్లో అభివృద్ధి, దాంతోపాటుగా సౌఖ్యం కూడా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. అందుకనే మనం నాయకుల యొక్క చరిత్రను మనం చదువుతున్నప్పుడు చాలా కేర్ఫుల్గా, మనం చాలా జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంటి దగ్గర కూడా మనము నాయకుల యొక్క చరిత్ర బాగా చదవాలి. బైబిల్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే ఏదో తూతు మంత్రంగా బైబిల్ చదివేసామని పెట్టేయకుండా మనం పెట్టుకోవాలి స్టాండర్డ్స్. ఒకటి, రెగ్యులర్గా బైబిల్ చదవాలి, అంటే ఆదికాండం నుంచి స్టార్ట్ చేసుకొని చక్కగా చాప్టర్ వైజ్గా చదువుకుంటూ ఉండాలి. తర్వాత నాయకుల్ని సెలెక్ట్ చేసుకుని ఆ నాయకుల యొక్క జీవితాలని ప్రత్యేకంగా మనం ధ్యానం చేసుకుంటున్నట్లయితే అద్భుతమైనటువంటి ఆత్మీయ జీవితం మీకు వస్తుంది. సంఘాలకు వచ్చినప్పుడు సేవకులు చెప్పినటువంటి వాక్యంలో ఇంకా మీరు అభివృద్ధి పొందుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. ఇవన్నీ మనం చేయాలి. ఏదో వచ్చామా వెళ్ళిపోయామా, వచ్చిన 10 నిమిషాలు కూడా తలగొక్కునో లేదంటే బురగొక్కునో కూర్చొని, లేదంటే ఒక కునికేసేసి కోడి నిద్రలాగా అలా కునికేసుకుని అయిపోయింది వెళ్ళిపోయామని చెప్పేసి అలాంటి జీవితం అయితే మీ జీవితంలో దేవుని కార్యాలు చూడడం చాలా కష్టం. దేవుని కార్యాలు చూడడం చాలా కష్టం. 3 రకాలైనటువంటి న్యాయాధిపతులు మనకి ఇందులో కనిపిస్తారు. అంటే 3 రకాలైనటువంటి అధికారాలు మనకు కనిపిస్తాయి. నెంబర్ 1 ఏంటంటే గిద్యోను జీవితాన్ని మనం చూడక్కర్లేదు, పైపైన చెప్పేస్తాను. గిద్యోను జీవితాన్ని మనం ఆల్రెడీ చూసుకున్నాం. గిద్యోను దేవుని చేత న్యాయాధిపతిగా పిలువబడ్డాడు. ఎవరి చేత? దేవుని చేత న్యాయాధిపతిగా పిలువబడ్డాడు. దేవుని యొక్క పిలుపులో తను ఉన్నాడు. దేవుడు తనంతటి తానుగా పరాక్రమమైన బలాఢ్యుడా అని దేవుడే స్వయంగా తనను పిలుచుకున్నాడు, తను బలపరుచుకున్నాడు, తనకి ఏది కావాలంటే అది ఇచ్చాడు. కాబట్టి తను పరిచర్య లేదంటే తను పరిపాలన చేసే సమయంలో తనకి నెమ్మది ఉంది, తన దేశానికి కూడా నెమ్మది ఉంది. రెండవది, 40 సంవత్సరాల నెమ్మదిని దేవుడు ఆ దేశానికి ఇచ్చాడు. 40 సంవత్సరాల నెమ్మదిగా ఉండడానికి దేవుని కృపను పొందుకున్నాడు. తర్వాత తనకు చేసినటువంటి కొన్ని తప్పిదాలను బట్టి తన కుమారులందరూ కూడా చంపబడి ఒక కుమారుడు బ్రతికి తర్వాత చరిత్ర రకరకాలుగా వెళ్తుంది. సో ఇక్కడ మన జాతకం చూస్తే పైన మామూలుగా ప్రాక్టికల్గా చూస్తే గిద్యోను దేవుని చేత నాయకత్వాన్ని పొందుకున్నాడు. తన అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుండి వచ్చింది. తనకు ఆధిక్యత ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుండి వచ్చింది. అందుకు సరిపోయినటువంటి ఆత్మీయ జీవితము దేవుని దగ్గర నుంచి వస్తున్నప్పుడు తను అంగీకరించాడు, తను స్వీకరించాడు. ఆయన ఏం చెప్తున్నాడో దాని ప్రకారంగా తను నడడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి 40 సంవత్సరాలు తన జీవిత కాలంలో నెమ్మది కలగడానికి దేవుడు సహాయం చేశాడు. శత్రువుల మీద జయం కలిగింది. రెండవదిగా తనకు నెమ్మది కలిగింది. తన దేశానికి తను బ్రతికిన కాలం అంతా కూడా 40 లాంగ్ ఇయర్స్ తను ఒక పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయడానికి ప్రభు సహాయం చేశాడు. నెంబర్ టూ తన ఉపపత్ని అయినటువంటి అబీమెలెకు రాజుగా అవడం చూస్తే, అబీమెలెకు అనేటువంటి ఇతడు దేవుడు తనని న్యాయాధిపతిగా ఏర్పరచుకోలేదు, దేవుడు అతన్ని అధికారిగా ఏర్పరచుకోలేదు, అలాగే ప్రజలు కూడా తనని అధికారిగా ఏర్పరచుకోలేదు. ఎవరు అధికారిగా ఏర్పరచుకున్నారంటే తనంతట తానుగా నేను న్యాయాధిపతిని అయిపోవాలి, నేను ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం చేసేయాలి, నేను నాయకత్వానికి వెళ్ళిపోవాలి, నేను నాయకుని అయిపోవాలి, నేనేదో నా కింద అందరూ ఉండాలి అనేటువంటి ఆధిక్యతతో పాపపు జీవితాన్ని ఎన్నుకొని భయంకరమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో తను న్యాయాధిపతి అయిపోతాడు. ఇది దేవుని యొక్క ఏర్పాటు కాదు, ఇది దేవుని యొక్క ఉద్దేశం కాదు. దేవుడు అబీమెలెకు పిలిచి అబీమెలెకుని బలపరుచుకోలేదు గిద్యోనులాగా. ఇలాగా న్యాయాధిపతిగా తను ఉండడం వలన తను 3 సంవత్సరాలే న్యాయాధిపతిగా ఉన్నాడు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఆ 3 సంవత్సరాలు కూడా తనతో ఉన్నటువంటి పెద్దలే, తనతో ఉన్నటువంటి ప్రజలతోనే యుద్ధం జరిగింది, వ్యతిరేకత జరిగింది. తనలో ఉన్నటువంటి ఆ పెద్దలతోనే తను కొట్లాటలతోనే సరిపోయింది తన జీవితం అంతా కూడా. మూడవది, తన దేశానికి నెమ్మది లేదు. బైబిల్లో మనం చూస్తే న్యాయాధిపతి గ్రంథంలో ఆ యొక్క 9వ అధ్యాయంలో మనం చూస్తే తన యొక్క జీవితంలో చూస్తే 9వ అధ్యాయం 56వ వచనంలో చూస్తే 9:56లో అటు అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపడం వల్ల తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదకి రప్పించాను. షెకెము వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తలల మీదకి మరలా రాజేసాను. యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారి మీదకి వచ్చాను. చివరికి 10వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ అబీమెలెకు తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది. అంటే అబీమెలెకు చనిపోయేటప్పటికి అబీమెలెకు యొక్క జీవితంలో తన దేశము ఉన్న దుఃఖానికి ఎక్కువైంది, ఉన్న శాపానికి మళ్ళీ ఇంకా అధికమైనటువంటి శాపాన్ని తీసుకొచ్చి పెట్టాడు. జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడు కూడా
ఏదైనా ఒక పని నువ్వు చేస్తున్నప్పుడు నీ ఇంట్లో కానీ నీ యొక్క ఉద్యోగంలో కానీ నువ్వు వెళ్తున్నటువంటి సంఘంలో కానీ లేదా ఎక్కడైనా నీ మాటకి వాల్యూకి రావాలంటే, నీకు ఒక అధికారము ప్రజలు ఇవ్వాలంటే నువ్వు నోరు పడేసుకుంటే రాదు, లేకపోతే నువ్వు యుద్ధం చేస్తే రాదు. నువ్వు నీకున్నటువంటి ధనాన్ని, నీకున్నటువంటి మనుషుల్ని, నీకున్నటువంటి పరపతిని ఉపయోగించి నాయకత్వానికి వెళ్ళిపోతావంటే, ఇక్కడ చూస్తే అతి తక్కువ కాలం 3 సంవత్సరాలే తను ఏలుబడి చేశాడు. ఈ 3 సంవత్సరాల్లో కూడా తనకే నెమ్మది లేదు, తన దేశానికి కూడా నెమ్మది లేదు. అంటే తనకి నెమ్మది ఉండదు, తన కుటుంబానికి నెమ్మది ఉండదు. అది దాని అర్థం. తనకి నెమ్మది ఉండదు, తనతో ఉన్నవారికి నెమ్మది ఉండదు. కాబట్టి నువ్వేదో సాధించేద్దాం అని చెప్పి నువ్వు అనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి డిజైర్స్ ఉంటాయి ఉండవా? నా ఉద్దేశంలో, నా ఆలోచనలో, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, నాయకత్వము అన్నటువంటిది నీ వ్యక్తిగతంగా నువ్వేమైతే అనుకుంటున్నావో అది సాధించడమే అని నేను నమ్ముతాను. నేను నమ్మేది నీ వ్యక్తిగతమైన జీవితంలో నువ్వేమైతే అనుకుంటున్నావో, నీ గురించి, నీ కుటుంబం గురించి ఏమైతే అనుకుంటున్నావో, ఆ ప్రయాణంలో నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు, ఆ జర్నీలో నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు ఏమైతే అడ్డులు ఉన్నాయో, ఏమైతే వ్యతిరేకతలు ఉన్నాయో వాటన్నిటిని కూడా జయించుకుంటూ నువ్వు అనుకున్నటువంటి కార్యాలని చేసుకుంటూ వెళ్ళడానికి ఎవరు సహాయం కావాలంటే దేవుని సహాయం ఉంటేనే. జాగ్రత్తగా గమనించండి, మరలా దేవుని సహాయం ఉంటేనే, దేవుని తోడు నీకు ఉంటేనే, దేవుడు ఏం చెప్పాడో ఆ విధంగా నువ్వు నడుచుకుంటూ ప్రార్థన చేస్తూ సాధించుకుంటే అది నిత్యము నీతో ఉంటుంది. నీకు నెమ్మది ఉంటుంది, నీతో ఉన్నవారికి నెమ్మది ఉంటుంది. అంతేకాదు నీ జీవితంలో నీ పేరు గ్రంథంలో కూడా రాయబడుతుంటుంది. గిద్యోను పేరు హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాసుల వీరిలో రాశాడు దేవుడు. నూతన నిబంధనలో ఎక్కువ మంది అంతమంది న్యాయాధిపతుల్లో చాలా తక్కువ మంది న్యాయాధిపతులు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాసుల వీరిలో రాస్తాడు. అందులో గిద్యోను పేరు రాయబడుతుంది, యెఫ్తా పేరు రాయబడుతుంది. కాబట్టి నువ్వు అబీమెలెకు వలె ఏదో సాధించేద్దాం, నేను అనుకున్నది ఏదో సాధించేద్దాం అనుకుని నీ ఇష్టానుసారంగా ఉండి నీకు, నీ ఇంటికి శాపగ్రస్తంగా మారకు. దయచేసి ఎంతమందికి అర్థమవుతుంది? ఈ రోజున చాలామంది చేసే పని అదే. కరోనా తర్వాత నుంచి ఏదో సాధించేద్దాం అనుకుని ఇంట్లో అంతా, ఇల్లంతా కూడా దుఃఖమయం చేసుకుంటున్నారు చాలా కుటుంబాలు. అసలు వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉంటున్నారో తెలియదు. ఒక యూనిటీ ఉండదు, ఒక ఐక్యత ఉండదు, ఒక సంతోషం ఉండదు, ఏమీ ఉండదండి. ఏదో సచ్చిన సవాళ్ళ పడి ఉంటారు ఆ ఇంట్లో. ఆ మాట అంటున్నానని బాధపడకండి ఎవరు కూడా. సచ్చిన సవాళ్ళ పడి ఉంటారు. ఉన్నా ఒకటే పోయినా ఒకటే అన్నట్టు ఉంటుంది ఆ ఇంట్లో పరిస్థితి. నేను చూశాను చాలా కుటుంబాలు. ఎవరి పని వాళ్ళదే. ఎందుకు వచ్చిన బతుకులు, ఎందుకు వచ్చిన కుటుంబాలు అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. బాధ అనిపిస్తుంది. ఏంటి వీళ్ళు అసలు ఏం బతుకుతున్నారు, ఇది ఒక బతికేనా అనిపిస్తుంటుంది. ఒక యూనిటీ ఉండదు, ఒక ఐక్యత ఉండదు, ఒక సంభాషణ ఉండదు, ఒక ఆలోచన ఉండదు, ఒక తగ్గింపు జీవితం ఉండదు. వాళ్ళు ఏమైతే అనుకుంటున్నారో అది సాధించడానికి ఏమైనా చెప్పాలి, చేస్తారు. అవసరమైతే కొడతారు, అవసరమైతే ఇసిరేస్తారు, అవసరమైతే గిన్నెలు ఇసిరేస్తారు, అవసరమైతే వాళ్ళ మీదకి కొట్లాటకి వెళ్తారు, కేసులు పెట్టుకుంటారు, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకుంటారు, లాయర్ల దగ్గర కేసులు పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరపతిని బ్యాక్గ్రౌండ్ చూసుకుని వాళ్ళతో పాటు గొడవలకు వెళ్ళిపోతారు. ఏం సాధించాలని బైబిల్ చెప్తుంది. అబీమెలెకులాగా మనం ఉండడానికి వీలు లేదు. నీ అంతటా నువ్వు ప్రయత్నం చేసి ప్రయాసపడితే సక్సెస్ అయ్యాడా లేదా? అబీమెలెకు సక్సెస్ అయ్యాడా లేదా? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 3 సంవత్సరాలు కూడా తను నెమ్మదిగా ఉన్నాడా? లేదు. ఏంటి విజయం కాదు, నేను అంటాను విజయం కాదు నీకు కావాల్సింది, విజయంతో పాటుగా నెమ్మది కూడా నీకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. ఎంత సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటే సుఖమే ఉంది నీకు? అయిపోయింది, నేను సక్సెస్ అయిపోయానంటే సుఖం కాదు కదా. ఆ సక్సెస్లో నీకేముండాలి? ద పీస్ అండ్ జాయ్. ఆ సంతోషం నీకు లేనప్పుడు, ఆ ఆనందం నీకు లేనప్పుడు నీవు ఎంత విజయాలు సాధిస్తే సుఖమే ఉంది. సో సెకండ్ అధికారము 3 సంవత్సరాల కాలం మాత్రమే ఏలుబడి చేశాడు. తనకు నెమ్మది లేదు, దేశానికి నెమ్మది లేదు. అంతేకాదు దుఃఖానికి దుఃఖం చేర్చిపడింది. మరలా 3వ న్యాయాధిపతి, ఈరోజు మనం ధ్యానం చేసుకునే న్యాయాధిపతి తను యెఫ్తా అనేటువంటి న్యాయాధిపతి. ఈ యెఫ్తా అనేటువంటి న్యాయాధిపతి మనుషుల చేత ఎన్నుకోబడ్డాడు. ఎవరి చేత ఎన్నుకోబడ్డాడు? మనుషుల చేత ఎన్నుకోబడ్డాడు. దేవుని చేత ఎన్నుకోబడలేదు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయలేదు. దేవుడి దిగి వచ్చి గిద్యోనుతో మాట్లాడినట్టుగా మాట్లాడలేదు, యెఫ్తాతో మాట్లాడలేదు. ఎప్పుడో యుద్ధం సమయంలో యుద్ధానికి వెళుతున్నప్పుడు దేవుని ఆత్మ తనను బలపరిచింది తన ప్రజల కొరకు. కానీ యెఫ్తా దేవునితో బలపరచబడినవాడు కాదు,
దేవుని చేత పిలువబడిన వారు కాదు. సౌలు రాజు ఏ విధంగా అయితే మనుషుల చేత ఎన్నిక కాబడ్డాడో, సౌలు రాజు గురించి సమూయేలు దగ్గరికి వెళ్ళి ప్రజలందరూ, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా నాకు రాజు కావాలి అని గొడవ పెట్టి దేవునికి కోపం తెప్పించి సౌలుని రాజుగా తయారు చేసుకుని వాళ్ళకి శ్రమం తెచ్చుకున్నారో, ఆ సేమ్ సిచ్యువేషను దాని ముందుగా ఉన్నటువంటి కాలంలో, యెఫ్తా కాలంలో జరుగుతుంది. రెండవదిగా, ఎవరో నిన్ను హెచ్చిస్తే, ఎవరో నిన్ను ఘనపరుస్తే, ఎవరో నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో పెడితే, నీ డిజైర్స్, యువర్ ప్లాన్స్, ఎవరో ఒక మనిషి వల్ల సక్సెస్ అయిపోతాయి అనుకున్న వారు వెనకాల పరిగెడితే, వారు ఏదో నీకు సర్వైవ్ అయిపోతుంది నీ జీవితం అనుకుని వెళ్తే, జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ యెఫ్తా 6 సంవత్సరాలే పరిపాలించాడు. 6 years. 6 ఎక్కువ, 3 ఎక్కువ, 40 ఎక్కువ, 40 ఎక్కువ. కారణం ఏంటో తెలుసా? గిద్యోను దేవునితో ఉన్నాడు. తనకి ఏది కావాల్సి వచ్చినా ఆ సక్సెస్కి వెనకాతల దేవుని యొక్క హస్తం కోసం తను ప్రయాసపడ్డాడు. దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు. ఈ యొక్క అబీమెలెకు చూసినట్లయితే తన ఇష్టానుసారంగా వెళ్ళి చంపేసి, అతను చంపేసి పాపపు జీవితంతో తనంతట తనగా న్యాయాధిపతి అయిపోయాడు. యెఫ్తా చూసినట్లయితే తను మనుషుల చేత అధిపతిగా పిలువబడి దానికి ఒప్పుకొని దానికి అంగీకరించి వచ్చి తను రాజు అయ్యాడు, తను న్యాయాధిపతి అయ్యాడు. దానివలన తన జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులు, శత్రువుల మీద అయితే జయం పొందుకున్నాడు. కానీ బైబిల్ జాగ్రత్తగా చదివితే అక్కడ తన దేశంలో యెఫ్తా కాలంలో నెమ్మది లేదు. గిద్యోని కాలంలో తనకి నెమ్మది ఉంది, తను పరిపాలిస్తున్న దేశానికి నెమ్మది ఉంది. దేశము కుటుంబానికి సాదృశ్యంగా మనం చూసుకోవాలి. మన రాజుల కాలంలో కొన్ని పెట్టుకున్నట్టుగా న్యాయాధిపతి కాలంలో కూడా మనం అదే పెట్టుకోవాలి. మనం అనుకున్నటువంటి ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నప్పుడు మనకి నెమ్మది కావాలి. ఆ సక్సెస్లో, ఆ సక్సెస్ జర్నీలో మన కుటుంబం కూడా నెమ్మది కలగాలి. అంతేగాని నువ్వేదో అనుకుంటున్నావు, అదేదో జరిగిపోవాలి, అది అయిపోవాలి అనుకుని నీ ఇష్టానుసారంగా పాప జీవితం వెళ్ళిపోయి నువ్వు అనుకున్నాయన్నీ కూడా సాధించేసుకుని దానికి ఇంపాక్ట్ నీ ఇల్లంతా కూడా బాధపడి, నీ కుటుంబం అంతా బాధపడి, నీ కుటుంబం అంతా దుఃఖపడితే బైబిల్ అంటుంది దేవునికి కోపం వస్తుంది నీ మీద. దానివల్ల ఏంటండి అంటే నీకు నెమ్మది ఉండదు. తర్వాత ఆ పొందుకున్నటువంటి సక్సెస్ షార్ట్ పీరియడ్లో క్లోజ్ అయిపోద్ది. ఆ షార్ట్ పీరియడ్లో కూడా నీ సక్సెస్లోనే నీతో ఉన్న వాళ్ళే నీ మీదకి తిరుగుబాటు చేస్తారు. ఇక్కడ యెఫ్తా దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు. అంటే ఎవరో నేను ఘనపరిచేసి, పాస్టర్ గారు మీరు సూపర్ అండి, వెనకాల మేము ఉన్నామని అంటే నేను కాళ్ళ దగ్గర వేసుకుని వెళ్ళిపోయాను అనుకో, అంతే నడి సంవత్సరాలు పడిపోయినట్టే. నేను అర్థమైందండి, ప్రైజ్ లార్డ్. నడి సంవత్సరాలు పడిపోయినట్టే. నీ చుట్టూ ఉంటారు అలాంటి వాళ్ళు, నీ చుట్టూ ఉంటారు, నీ బంధువులు ఉంటారు, నీ స్నేహితులు ఉంటారు, అందరు చాలామంది ఉంటారు, నీ ఉద్యోగస్తులు ఉంటారు, నీ కొలీగ్స్ ఉంటారు. నువ్వు సూపరు, నీకు అలాగే నేను నీకు సపోర్ట్ చేస్తాను, నీకు అన్ని చేస్తానంటే మనం అన్ని పక్కన పెట్టేసి, చర్చిలు పక్కన పెట్టేసి, సంఘాలను పక్కన పెట్టేసి, పాస్టర్లను పక్కన పెట్టేసి, ప్రార్థనలు పక్కన పెట్టేసి, వాక్యాన్ని పక్కన పెట్టేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళు తోకలెట్టుకుని తిరుగుతూ ఉంటాను కథలు. చివరికి ఏమవుతుందంటే, పని అవుతుందంటే అవ్వచ్చు మేబీ, ఇక్కడ యెఫ్తా జీవితంలో చూసుకున్నట్టుగా అవ్వచ్చు మేబీ, కానీ దానివల్ల నీ కుటుంబానికి నెమ్మది ఉండదు. దానివల్ల నీ కుటుంబానికి నెమ్మది ఉండదు. అందుకే నేను సంఘంలో అందరికీ చెప్తాను, నీ జీవితంలో ఏదైనా కావాలంటే దేవుని పాదాలు పట్టుకో. దేవుని వాక్యానుసంగానే అవుతే అయింది, లేటు ఆలస్యమైతే అయింది. దేవుని పాదాలు పట్టుకో, వాక్య ప్రకారంగానే సాధించు, ప్రార్థన ద్వారా సాధించు. ఒకరోజు అటు ఇటు అవ్వచ్చు, ఒక సంవత్సరం అటు ఇటు అవ్వచ్చు, కానీ వన్స్ నీకు సక్సెస్ ఇచ్చాడంటే నీకు నెమ్మది, నీ ఇంటికి నెమ్మది, అది లాంగ్ టైం ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నీ సంతానం అంతా కూడా దీవించబడే కృపను ఇస్తాడు. ఎందుకంటే గిద్యోని కాలంలో మనం లేము, క్రీస్తు కాలంలో మనం ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గిద్యోని కాలం అయితే సంతానము నశించిపోయినప్పటికీ కూడా మన కాలంలో దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, ఇది న్యాయాధిపతులు టోటల్ అధ్యాయాలన్నీ కలిపితే ఉన్నటువంటి ఒక రౌండ్, ఒక సబ్జెక్ట్ అది. సరే, ఇప్పుడు మనము రోమీయులు రాసిన పత్రికలో మనం చూసి మనం గబగబా ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేద్దాం. రోమీయులు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలోని చక్కటి మాట మనకి కనిపిస్తుంది. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 9వ అధ్యాయంలో నేను చదువుతాను, ఎందుకంటే ఇప్పటి నుంచే కొంచెం టైం మెయింటైన్ చేసుకెళ్తే లాస్ట్ కొంచెం నాకు టైం సరిపోతుంది. అందుకని నేనే చదువుతాను, మీరు చూడండి. ఏదైనా నేను చదవమన్నప్పుడు మేము చదువుదురు. కానీ 9వ అధ్యాయం తీయండి, 15వ వచనంలో. నేను చదవమన్న కార్యక్రమాన్ని ఎందుకు పెట్టానంటే బైబిల్ చాలామంది తీయట్లేదని ఆ కార్యక్రమం మొదలుపెట్టాం.
చాలామంది బైబిల్ తీసి పట్టుకుంటారు, కానీ నేనేమో నిర్గమకాండం అంటే వాళ్ళేమో ఆదికాండం తీసి పట్టుకుంటారు. నేను చూశాను చాలాసార్లు. నేనేమో ఇక్కడ రోమిలు రాసిన పత్రిక తీయనంటే వాళ్ళేమో కొరింథీ రాసిన పత్రిక కనిపిస్తుంది దాంట్లో. నాకే డౌట్ వచ్చేది, ఇది రోమి తీయమన్నాను కదా, కొరింథీ పత్రిక తీసేరేటండి. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సంఘంలో అని నేనేం చేశానంటే బైబిల్ నేను ఏ వాక్యం అయితే చెప్పాను అందరినీ చదవమని చెప్పాను. కొంచెం కాలం కొంచెం అటు ఇటులో చేస్తాను. రోమిలు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో చూస్తే 15వ వచనంలో అందుకు మోషేతో ఇలాగ చెప్పుచున్నాడు, ఎవరిని కనికరింతునో వానిని కనికరింతును, ఎవని ఎడల జాలి చూపుతునో వాని ఎడల జాలి చూపుతును, కాగా పొందుకొను వారి వలనైనను ప్రయాసపడు వాని వలనైనా కాదు కానీ కరుణించి దేవుని వలనే అగును. మరియు లేఖనము ఫరోతో ఇలాగో చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకం అంతటా ప్రచురపరచుటకును అందు నిమిత్తమైన నియమించితిని. కావున ఆయన, ఇప్పుడు చదువుదాం, ఎవరిని కనికరింపగోరునో వారిని కనికరించును, ఎవరిని కఠిన పరచగోరునో వాని కఠిన పరచునో కనుచును. నేను చదివేస్తాను. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు, ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును కానీ ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవి, నన్నెందుకు ఇలాగూ చేసిదివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున. ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒక ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా? అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరుచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చేయించిన వాడే. నాశనమునకు సిద్ధపడి ఉగ్రతపాతమైన ఘటములను ఆయన బహుదీర్ఘశాంతంతో సహించననేమి, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదుల నుండి మాత్రము కాక, చదువుదాం, అన్యజనముల నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమ ఐశ్వర్యం కనపరచమని ఉన్ననేమి. చాలండి. ఇక్కడ ఫైనల్గా నేను ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, ఫైనల్గా నీ జీవితము దేవుని చేతిలో ఉంది. ఫైనల్గా నీ జీవితము దేవుని చేతిలో ఉంది. నీవు ఏ పాత్రగా వాడబడాలని దేవుడు నిర్ణయిస్తే ఆ పాత్రగానే వాడబడతావు. దానికి మించి నువ్వు వెళ్ళవు. దయచేసి గమనించాలి. ఇదేంటిది, వెంకటేశ్వర గారిని అలా పెట్టారు, లోవరాజు గారిని ఏమో అలా పెట్టారు, కన్నారా గారిని ఏమో అలా పెట్టారు, నన్నేంటి ఇలా పెట్టారు అంటే అవదట. మనం ఉన్నటువంటి ప్రతి స్థితి కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడింది. దేవుని చేత ఏర్పాటు చేయబడింది. ఇది ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. ఆయన కనికరము చొప్పున అన్నాడు బైబిల్లో. ఎవరి కనికరము చొప్పున? నువ్వేవైనా ఒకవేళ నీ స్థాయి ఏమైనా పెరగాలన్నా దేవుడే చెయ్యాలి. నీ స్థాయి ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయిలోకి వెళ్ళాలన్నా, నేను అలాగుండాలి ఇలాగుండాలి అనుకున్నా నువ్వు ఏడుస్తే అవ్వదు. ఎవరి కనికరం కావాలి నీ మీదకి? దేవుని కనికరం కావాలి. దేవుని కనికరం కావాలంటే నీవు దేవుని కనికరం పొందే ఆత్మీయ జీవితం జీవించాలి. ఇది న్యాయాధిపతుల గ్రంథంలో మనకు కనిపిస్తుంది. దేవుని కనికరాన్ని పొందుకునే ఆత్మీయ జీవితం అంటే ఎలా ఉండాలి పాస్టర్ గారు అంటే, అదే ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. ఒక్కొక్కరి జీవితాలని, వారి యొక్క జీవితాన్ని మనం ఆధారం చేసుకొని దాన్ని నీ జీవితంలోకి అప్లై చేసుకొని ఆ విధముగా నువ్వు జీవించడానికి ప్రయత్నం చేస్తే ఆయన కనికరము నీ దగ్గరకు వచ్చి ఆయన నిన్ను కనికరించి నీ హృదయాశలను నెరవేరుస్తాడు. నువ్వు ఒక మట్టితో చేయబడినటువంటి నీవు ఆయన కుమ్మరివాడు. ఆయన ఎలాగైనా తయారు చేస్తాడు నిన్ను. ఆ తయారు చేసేవాడి యొక్క దృష్టి నీ మీద పడితే, ఆ తయారు చేసే సమయంలో కానీ నువ్వు ఆయన కనికరాన్ని పొందుకుంటే ఆయన నీ హృదయాశలు పట్టి తయారు చేస్తాడు నిన్ను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఒక చిన్న కూజ కుండలాగా నేను తయారు చేసిన తర్వాత ఒక పెద్ద కుండను చూసి అయ్యో నేను ఆ కుండలాగా ఉంటే బాగున్నా అనుకుంటే, దేవుని యొక్క కనికరం కోసం నువ్వు ప్రయాసపడితే ఈ యొక్క చిన్న కూజ యొక్క దాన్ని తీసేసి మరలా మట్టి ముద్ద కలిపి దాన్ని పెద్ద కుండగా తయారు చేసి దాన్ని బ్లెస్ చేసి నీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని చేతిలో ఉంది. నువ్వు ఏ స్థితిలో ఉండాలన్నా ఇది మనకి న్యాయాధిపతుల గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ప్రతి న్యాయాధిపతి కూడా దేవుని కనికరం కొరకు ఉన్నటువంటి వాడేమో ఒక విధంగా ఉన్నాడు. దేవుని కనికరం కోసం కనిపెట్టకుండా వాడు ఏదో చేసేయాలనుకుని, వాడి పాత్రను పెంచేసుకోవాలనుకొని, వాడి స్థాయిని పెంచేసుకోవాలనుకొని, వాడి స్థానాన్ని పెంచేసుకోవాలనుకొని ఎవరినో చూసి ఆ స్థాయికి వెళ్ళిపోదాం అనుకున్నవాడు సర్వనాశనం అయిపోయాడు. వాడు బ్రతికంతా కూడా పాడైపోయినటువంటి పరిస్థితి. కాబట్టి జాగ్రత్తగా గమనించుకుందాం. దేవుని చేతిలో నువ్వు ఉన్నావు.
ఆయన్ని అవునని కానీ కాదని చెప్పడానికి నీకు రైట్స్ లేవని చెప్తుంది బైబిల్. నీకు లేదు, అసలు అర్హత లేదు నీకు. ఎందుకు ప్రభువా నన్ను ఎలాగుంచావు, వాళ్ళని ఎందుకు అలాగుంచావు ప్రభువా, నన్ను ఎందుకు ఎలాగుంచావు ప్రభువా అని అడగడానికి యూ హ్యావ్ నో రైట్స్ అంటుంది బైబిల్. నీకు అర్హతే లేదు అసలు. ఒకవేళ ఏంటి అర్హత అంటే, నీకు ఏం కావాలో అడుగు, దాని కొరకు కనికరం కొరకు ప్రయాసపడు, ఖచ్చితంగా ఆయన చేయగల సామర్థ్యం కలిగిన వాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. తన కుమారుణ్ణే నీకు బలి అర్పణగా అర్పించినటువంటి ఆయన సమస్తమును ఎందుకు చెయ్యడు అని హెబ్రీ పత్రికలో మనం చూస్తాం, లేదా కొరింథీ పత్రికలో చూస్తాం. ఇంచుమించుగా సంఘ పత్రికలందరిలో కూడా దాని యొక్క సారాంశం మనకు కనిపిస్తుంది. ఎందుకు చేయడు, ఎందుకు చేయడు? ఆయన ప్రేమతో మనము అత్యధికమైన విజయాన్ని పొందుకునేటువంటి స్థాయిలోనికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఆశపడుతున్నాడు. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఒక సాధారణమైన పాత్ర అయి ఉండొచ్చు. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఒక సాధారణమైన పనికిరాని పాత్రగా నువ్వు ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే నువ్వు దేవుని చేతిలో పడ్డావో, ప్రభు చేతిలో పడ్డావో, క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడ్డావో, క్రీస్తు రక్తము చేత నువ్వు అభిషేకించబడ్డావో, దేవుని కుమారత్వాన్ని ఎప్పుడైతే నువ్వు పొందుకున్నావో, నీ పాత్ర నువ్వు ఎలా కావాలనుకుంటే అలాగా దేవుడు తన చిత్తంలో తయారు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ పాత్రని తన చిత్తంలోనికి మార్చుకుంటాడు, తన ఉద్దేశంలోనికి మార్చుకుంటాడు. తను మార్చుకుని నీ హృదయాశలను నెరవేర్చేవాడిగా దేవుడు ఉన్నాడు. అందుకని అంటాడు, నీతిమంతుడు ఆశించినది అది మనకు దొరుకుతుంది. నీతి అనగా దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితం నువ్వు జీవించినప్పుడు, ఆయన కనికరం కోసం నువ్వు ప్రయాసపడినప్పుడు, నువ్వు దేవునితో గొడవలు పెట్టేసుకోకుండా దేవునికి దూరంగా ఉండి నీ ఇష్టానుసారంగా నువ్వు ఎలా పడతాలని నీ జీవితాన్ని కట్టుకోవాలనుకుంటే శ్రమ నీకే. ఆ దుఃఖాన్ని ఎవరు తీయలేడు. ఎందుకంటే దుఃఖంలో నుంచి ఆనందంలోకి తీసుకెళ్లేవాడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన క్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత నువ్వు ప్రార్థన చేస్తే సరిపోదు, ఆయన కనికరము కొరకు నువ్వు కనిపెట్టేవాడిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. న్యాయాధిపతి గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 7వ న్యాయాధిపతి మనకు కనిపిస్తాడు. 7వ న్యాయాధిపతి జీవితాన్ని మనం చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. 10వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసినట్లయితే, నేను చదివేస్తాను, మీరు జాగ్రత్తగా మీరు చూసుకోండి. 6వ న్యాయాధిపతి ఎవరంటే అబీమెలెకు గురించి లాస్ట్ వీక్ చెప్పాను కదండి. మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి చదువుకోండి. అదంతా అంటే కొన్ని విషయాలు నేను ఓవరాల్గా చెప్పుకుని వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే సమయము గురించి ఆలోచన చేసి, రెండవదిగా మీరు కూడా చదవాలి అనేటువంటి ఆలోచనతో నేను ఆ విషయాన్ని మీకు ముందు తీసుకుని వెళ్తున్నాను. సో ఇక్కడ న్యాయాధిపతి గ్రంథంలో 9వ అధ్యాయం అంతా కూడా మనకి అబీమెలెకు గురించి మనకు కనిపిస్తుంది. 9వ అధ్యాయం అంతా కూడా తన జీవన విధానం కనిపిస్తుంది. తను ఏ విధంగా అయితే తను దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడో, తప్పు చేశాడో, దానివల్ల తన జీవితం ఏమైపోయిందో అనేటువంటి విషయాన్ని మనము 9వ అధ్యాయం అంతా కూడా మనకు కనిపిస్తుంది. 9వ అధ్యాయం ఎండింగ్ వచ్చేటప్పటికి తను చనిపోతాడు. 3 సంవత్సరాలు తను పరిపాలన చేసి తను చనిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడండి, 9వ అధ్యాయం 54వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు అతడు తన ఆయుధములను మోయు బంటులను త్వరగా పిలిచి, ఒక స్త్రీ చంపినని నన్ను గూర్చి ఎవరిని అనుకున్నట్లు నీ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా, ఆ బంటు అతను పొడవుగా అతడు చచ్చాను. బలవంతపు మరణం పొందుకున్నాడు. సౌలు కూడా అలాగే పొందుకున్నాడు. ప్రజల చేత కానీ మనం కానీ అధికారిగా అయిపోదాం అనుకుంటే అది మరణానికి దారి తీస్తుంది, అది శాపానికి దారి తీస్తుంది అన్న సంగతిని ఇక్కడ మనకి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ అబీమెలెకు యొక్క జీవితంలో 6వ న్యాయాధిపతి. 7-8 న్యాయాధిపతులు 10వ అధ్యాయంలోనే మనకు కనిపిస్తాయి. నేను చదివేస్తాను, మీరు చూడండి. అబీమెలెకునకు తర్వాత ఇస్సాకారు గోత్రికుడైన దోదో మనవడును పువ్వా కుమారుడైన తోలా. ఈ తోలా అనేటువంటి న్యాయాధిపతి 7వ న్యాయాధిపతిగా నియమించబడిన అతడు ఎఫ్రాయిమీల మీద మన్యమందలి షామీలో నివసించినవాడు. అతడు ఎన్ని సంవత్సరాలు అంటే 23 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నాను. కానీ ఆ సమయంలో ఆయన నెమ్మది లేదు అక్కడ. ఎందుకు నేను నెమ్మది లేదు అన్నటువంటి మాటను అస్తమానికి నేను మెన్షన్ చేస్తున్నానంటే, ఎక్కడైతే నెమ్మది ఉందో అక్కడ నెమ్మదిగా ఉన్నదని దేవుడు మెన్షన్ చేశాడు బైబిల్లో. గిద్యోను జీవితంలో కానీ మనం చూసినట్లయితే అది మనకు కనిపిస్తుంది. సో నెమ్మది లేదు, కానీ తనకి 23 సంవత్సరాలు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇతడు 7వ న్యాయాధిపతి. 8వ న్యాయాధిపతి 3వ వచనంలో, అంటే వీళ్ళ గురించి క్లియర్గా బైబిల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అతని తర్వాత
గిలాదు దేశస్థుడైన యాయీరు నియమించబడిన వాడే 22 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 మంది కుమారులు ఉండిరి. వారు 30 గాడిద పిల్లలను ఎక్కి తిరిగేవారు. 30 ఊర్లు వారికి ఉన్నాయి. నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశంలో ఉన్నవి. యాయీరు చనిపోయి కామంలో పాతిపెట్టాను. ఇతనికి జీవితంలో కూడా నెమ్మది ఉందో లేదో మనకు తెలియదు ఈ దేశము. ఇప్పుడు 6వ వచనంలో చూసినట్లయితే ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలై, నేను చెప్పాను కదండి, న్యాయాధిపతి గ్రంథం అంతా కూడా చూడండి, ఇంత జరిగిన గిద్యోను లాంటి వాళ్ళు దేవుడు వారికి ఇచ్చినప్పటికీ కూడా, న్యాయాధిపతులు ఇచ్చి నడిపిస్తున్నప్పటికీ కూడా మరలా తిరిగి యెహోవా సన్నిధిని దుష్ప్రవర్తనలై వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులను అష్టారోతులను అను సిరియన్ల దేవతలను, సీదోనీల దేవతలను, మోయాబీల దేవతలను, అమ్మోనీల దేవతలను, ఫిలిస్తీన్ల దేవతలను పూజించుచూ వచ్చిరి. ఏమేం చేశారట వాళ్ళు? ఏమేం చేశారట? చూడండి 6వ వచనం. నెంబర్ 1, యెహోవా సన్నిధిలో దుష్ప్రవర్తనలు అయ్యారు. దేవుని సన్నిధిలో దుష్ప్రవర్తన. వాళ్ళ క్యారెక్టరు ఆత్మీయంగా లేదు. దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ దేవుని సన్నిధిలో వారికి క్యారెక్టర్ సరిగ్గా లేదు, వారి ప్రవర్తన సరిగ్గా లేదు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలట? నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది దేవుని క్రమం. ఎలా పడితే అలాగే దేవుని సన్నిధికి వచ్చేసి మనం ఏదో సినిమాలకు వెళ్ళినట్టు, షాపింగ్ మాల్కి వెళ్ళినట్టు సంఘాలకి రాకూడదు. మనం ఒకసారి అంటే ఓకే, 2 సార్లు అంటే ఓకే. నీ జీవితకాలం అంతా కూడా నీ జీవితాన్ని సరి చేసుకోకుండా, నీ క్రియలను సరి చేసుకోకుండా, నీ బుద్ధి సరి చేసుకోకుండా, నీ పాపపు జీవితాన్ని సరి చేసుకోకుండా అలాగే ఉండి దేవుని మందిరానికి రాకూడదు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఈ గిజోన్ వారి యొక్క ఇశ్రాయేలు జీవితాల్లో మనం చూపిస్తున్నాడు. యెఫ్తా రాక మునుపు వారు చేసిన పొరపాటు ఏంటో, వారు ఎందుకు మళ్ళీ దేవుడు వారికి సమన్ కలవంటే నెంబర్ వన్ ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలు అయ్యారు. తర్వాత వారు యెహోవాని విసర్జించారు, దేవుణ్ణే విసర్జించారట. విసర్జించడం అంటే మామూలు మాట కాదండి, అది వదిలేయడం కాదు, విసర్జించేశారట. దేవుణ్ణి విసర్జించేశారు. 2వది ఏం చేశారంటే ఆయన సేవే మానేశారు. ఆయన కొరకు ఏం చేయట్లేదు, దేవుని కొరకు ఏం చేయట్లేదు, ఆయన కొరకు ఏ పరిచయం చేయట్లేదు, ఏ పని చేయట్లేదు. జాగ్రత్తగా గమనించండి సంగమా. దేవునికి ఉగ్రత మరలా ఎందుకు వారి మీదకి వచ్చిందంటే కొన్ని క్యారెక్టర్స్ని చెప్తున్నాడు, ఒక స్పిరిచువల్ స్టాండర్డ్స్ని మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ. వాళ్ళు చేసిన పని ఏంటంటే నెంబర్ 1, దేవుని సన్నిధిని వారు దుష్ప్రవర్తనగా దేవుని ఎదుట కనిపించారట. మనం ఉండకూడదు అలాగా. దేవుని ఎదుట మనము మంచి ప్రవర్తన కలిగిన వారికి కనిపించడానికి ఉన్నప్పుడే ఆ కల్లోలం రాకుండా దేవుడు ఆఫ్ చేస్తాడు. అదే కల్లోలము, శాపము, శత్రువులు మీద మనకి అధికారం, శత్రువుల్ని మనకంటే కూడా అధికులుగా తయారు చేస్తాడు. నువ్వేదైతే భయపడుతున్నావో అది కాదు, కానీ నువ్వు భయపడనటువంటి శత్రువులు నీ మీదకి వచ్చి నేను అలకలోలం చేసేటట్టుగా దేవుడు ద్వారాలు తెరుస్తాడనేటువంటి విషయాన్ని ఈ న్యాయాధిపతి గ్రంథంలో మనకు కనపడుతుంది. నా ప్రియ దేవుని సంగమా, ఊరికనే రావండి శ్రమలు, ఊరికనే రావు నీ మీద. ఊరికనే అందరూ ఏలుబడి చేశారు, ఊరికనే నీ మీద ఎవరు కూడా నాయకత్వం అనుభవం చేసేయడానికి దేవుడు అనుమతి ఇవ్వడు. ఎందుకంటే ఆయన వాగ్దానాలు మనకు ఉన్నాయి. ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది ఎప్పుడు కూడా. కోడి తన రెక్కల కింద పిల్లల్ని కాల్చినట్టు మనకు కాస్తానికి దేవుడు ఎందుకు వదిలేస్తున్నాడు మనల్ని? ఇవన్నీ మనం చూసి మనం నేర్చుకోవాలి. నెంబర్ 1 ఏం చేశారట వాళ్ళు? దేవుని దుష్ప్రవర్తన. ఎవరి దగ్గర? యెహోవా సన్నిధిని అన్నాడు అక్కడ. యెహోవా సన్నిధిని, హిస్ ప్రెజెన్స్, ఆయన ప్రెజెన్స్లో ఆయన దేవుడికి దుష్ప్రవర్తన కలిగిన వారిగా ఉన్నారు. 2వదిగా యెహోవానే విసర్జించేశారు. 3వదిగా ఆయన సేవ. నేను చాలాసార్లు చెప్తాను, సంఘములోకి వచ్చిన తర్వాత నువ్వు దేవుని పని చేయాలి, లేకపోతే అది దేవునికి విరోధమైనది అని ఇక్కడ మనకు కనిపించిందండి. అక్కడ చదివారా? మిమ్మల్ని చదివించట్లేదా? ఓకే, మరి అలాగని అడగాలి కదా నన్ను. చదివించండి అయితే, చదవండి అయితే. 10వ అధ్యాయం 6వ వచనం. నెంబర్ 1 ఏంటి? ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మళ్ళా దుష్ప్రవర్తనలు అయ్యారు, వారు యెహోవాని విసర్జించారు. 3వదిగా ఆయన సేవ మానివేశారు. 4వదిగా చూసినట్లయితే వారు ఇష్టానుసారంగా ఇతర దేవతలను, ఇతర విగ్రహాలను, లోకంలో ఏమైతే విగ్రహాలు ఉన్నాయో, వారున్న ప్రాంతాల్లో ఏమైతే విగ్రహాలు ఉన్నాయో వారన్నింటినీ కూడా పూజిస్తూ వచ్చారు. 7వ వచనం చూసినట్లయితే యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద ఉండగా ఆయన ఫిలిస్తీన్ల చేతికిని, అమ్మోనుల చేతికిని వారిని అప్పగించెను. ఎవరు అప్పగించారు? దేవుడు అప్పగించేశాడు. నాకు ఇక్కడ ఒక ప్రశ్న, ధ్యానం చేస్తున్నప్పుడు ఒక ప్రశ్న. ఫిలిస్తీన్ని, అమ్మోనీల్ని వీరి మీదకి యుద్ధానికి పంపించాడా,
లేకపోతే ఆల్రెడీ ఎప్పటి నుంచో కాసు కూర్చున్నటువంటి వాళ్ళని వాళ్ళు ఆపుతూ వచ్చినటువంటి దేవుడు ఆపడం మానేశాడా? చెప్పాలి. అది అప్పగించడం అంటే. దేవుడు మనకి కంచిగా ఉంటాడండి. అనేకమైన శ్రమలు మన చుట్టూ ఉంటాయి, నీకు అర్థమవుదు, నీకు తెలియదు. చాలామంది నీకు వ్యతిరేకంగా ఏలుబడి చేయడానికి సిద్ధంగా ఉంటారు. దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళందరూ కూడా నీ మీదకి రాకుండా ఎక్కడికి గేట్లు వేసేస్తాడు. నువ్వేమనుకుంటావు తెలుసా? నా లేడు అనుకుంటావు. ఎలాగ చెప్పండి ఒకసారి. నా అంతరుడు మీరు ట్రై చేయకండి. అందులో లేడు అనుకుంటావు. కాదు, ఇది దేవుని కృప. లేదంటే నువ్వు ఎలాంటి లోకంలో మనం ఉన్నావు తెలుసా? నిన్ను బూడిదలాగా తీసి పడేస్తారు. అలాంటి లోకంలో నువ్వు ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే నీకు కంచిగా ఉన్నటువంటి, నీకు గేట్లు వేసినటువంటి ఆ దేవుణ్ణి విసర్జించి ఆయన ఎదుట నీ ప్రవర్తన మార్చుకోకుండా, నువ్వు ఆయన సేవ చేయకుండా, నీ ఇష్టానుసరంగా నువ్వు బ్రతుకుతూ, నీ ఇష్టానుసరంగా నువ్వు జీవిస్తూ, ఏదో నామినల్ క్రిస్టియన్ లాగా ఏదో వచ్చామా, కూర్చున్నామా, వెళ్ళిపోయామా, ప్రైజ్లో చెప్పేసామా, అయిపోయిందా అన్నట్టుగా ఉంటే, ఎక్కడెక్కడైతే దేవుడిని కంచి వేసి ఉంచాడో అవన్నీ తీసేస్తాడు. అదే అప్పగించడం అంటే. ప్రత్యేకంగా నీ మీదకి ఏమి వెంకటేశ్వర గారు మీరు వెళ్ళి వరం గారిని అటాక్ చేసేయడని పంపించడు. ఏమైనా పంపించడు. ఆల్రెడీ అటాక్స్ రెడీగా ఉంటాయి కాదు, ఉన్నాయి. నీ చుట్టూ చాలా మంది ఉన్నారు. దేవుడి కానీ ఒక్కసారి కానీ గేటు తీస్తే అప్పుడు తెలుస్తుంది నీ పని ఏంటో. అందుకనే చాలా జాగ్రత్తగా నీ జీవితాన్ని కాపాడుకోవాలి అని అంటాడు. నిన్ను ఎవరినో ముడితే నా కనుగుడ్డుని చెప్పాడా లేదా? ఉందా లేదా? నేను చంకనెత్తుకుని తీసుకెళ్తానని చెప్పాడా లేదా? మరి అలాంటి ఆయన ఎందుకు వదిలేశాడు? ఆయన చంకలో ఉన్నంత వరకే మనం సేఫ్. ఆయన భుజాల మీద ఉన్నంత వరకే మనం సేఫ్. ఎప్పటి వరకు ఆయన భుజాల మీద ఉంచుకుంటాడంటే నీవు ఆయనకి అనుకూలంగా నీ జీవితాన్ని ఉంచి ఆయన మహిమపరచాలి, ఆయన కనపరచాలి. ఆయన ఇష్టానుసారంగా జీవించినంత కాలం కూడా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా. నేను చదివేస్తాను. 8వ వచనం. వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇశ్రాయేలును అనగా యోర్దాను అవతల ఉన్న గిలాదు నందు అమోరీల దేశంలో కాపురం ఉన్న ఇశ్రాయేలుని ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరములు. అసలు బైబిల్లో కొన్ని మాటలు వింటుంటే నేను అంటాను, పాస్టర్ గారు అన్నందుకు ఎంత బాధపడుతున్నారు, బైబిల్లో కూడా ఉన్నాయని చెప్పాలని ప్రయత్నం చేస్తుంటాను. చితక్కొట్టి అణిచివేశారట. ఒక్కొక్కరు చితక్కొట్టేయాలి అంటాం కదా. పాస్టర్ గారు చూసి అలా మాట్లాడేశారో అంటారు. కొంతమంది ఉన్నారులేండి మనకి సంఘంలోని, వాళ్ళకి వాక్యం తెలీదు. వాళ్ళు ఎప్పుడు చూసినా సరే పాస్టర్ గారు ఏమంటున్నారా, ఆయన క్యారెక్టర్ ఏంటా, ఆయన ప్రవర్తన ఏంటా అని దాని గురించి మాట్లాడటమే వాళ్ళు చేయం. చితక్కొట్టి అణిచివేశారట. వాళ్ళని విపరీతంగా అణిచివేయడానికి దేవుడు 18 సంవత్సరములో వారికి అనుమతి ఇచ్చాడు. చూడండి, నేను చదువుతాను. మరియు అమ్మోనీయులు యూదా దేశస్తులతోనూ బెన్యామీలతోనూ ఎఫ్రామీలతోనూ యుద్ధము చేయుటకు యోర్దాను దాటిరి కనుక ఇశ్రాయేలుకు మిక్కిలి శ్రమ కలిగని కాదు. అక్కడ శ్రమ కలిగని కాదు. శ్రమ అన్నది మీరు ప్రతిదీ అర్థం చేసుకోవాలి. మనం మిక్కిలి శ్రమ. చాలామంది అంటూ ఉంటాం, ఏంటండి శ్రమ? మిక్కిలి శ్రమ. ఏదో పచ్చడి దంచినట్టుగా దంచేస్తున్నారండి నన్ను. నేను అంటాను, ఒకసారి చూసుకో నువ్వు ఎలాగున్నావో. ఈ 4 క్యారెక్టర్స్లో నువ్వు ఎలాగున్నావో చూసుకో. దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన ఎలాగుందో చూసుకో. ఆయన్ని విసర్జించినటువంటి జీవితం ఎక్కడైనా నీలో కనిపిస్తుందేమో చూసుకో. ఆయన పరిచర్యలో, ఆయన సేవలో ముందుకు రాకుండా ఇంకా వెనకడుగు వేస్తున్నామో నువ్వు చూసుకో ఒకసారి. నువ్వు లోకంలో ఉన్నటువంటి దేవతల తట్టు, విగ్రహాల తట్టు, లోకంలో అనేక విగ్రహాలను ఒక విగ్రహంగా చేసుకుని వెళ్ళిపోతున్నామో చూసుకో ఒకసారి. చూసుకోవాలి. కంటిన్యూ చేద్దాం. మరియు అమ్మోనీయులు, నేను చదువుతాను 10వ వచనం. మీరు చదవకండి, నేను చదివేస్తాను. అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము, మా దేవుణ్ణి విడిచి బయలును పూజించి ఉన్నామని యెహోవా మొరపెట్టగా, వెంటనే వాళ్ళు మామూలే కదా, దేవుని బిడ్డలకు ఫస్ట్ నుంచి ఏంటి, ఇష్టం తిరిగాను. తిరిగినప్పుడు కన్ను మిన్ను ఇంకోటి మూడు చేరుస్తాను. సేవకులు కనపడరు. అప్పుడు కన్ను మిన్ను కనిపించకపోయినా దేవుడు సేవకులు పెట్టి బాబు గంగాధర్ ఇలాగున్నావు అని చెప్తాం. ఒక్కోసారి అమ్మ లక్కీ ఇలాగున్నావు నువ్వు అని చెప్తాం. మొదలెట్టిడిన అనుకుంటే వెళ్తే నీ కర్మ అంతే. సో నీకు ఎప్పుడైతే ఆ దుఃఖం కడిగిందో వెంటనే ఇప్పుడు ఎవరు వైపు తిరుగుతావు? సాధారణంగా 99% క్రిస్టియన్స్ నువ్వు ఎలా తిరిగేసినా, నువ్వు ఎలాగున్నా ఒక టైం వచ్చినప్పటికీ
ఖచ్చితంగా దేవుని వైపు తిరుగుతావు. మొరపెట్టారట. చూడండి, నేను చదువుతాను, మీరు చూడండి అంతే. పూజించమని యెహోవాకు మొరపెట్టగా 11వ వచనంలో, యెహోవా ఐగుప్తీయుల వశంలో నుండి, అమోరీల వశంలో నుండి, అమ్మోనీల వశంలో నుండి, ఫిలిస్తీయుల వశంలో నుండి మాత్రము కాక సీదోనీలకును, అమోలీకును, మయోమీలకును మిమ్మల్ని బాధపరిచినప్పుడు వారి వశములో నుంచి నేను మిమ్మల్ని రక్షించుతాను కదా. అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించరు కనుక నేను ఇక మిమ్మల్ని రక్షించను. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, మొత్తం లిస్ట్ పెట్టేశాడు. మొత్తం లిస్ట్ అంతా చెప్పేశాడు. నిన్ను ఎక్కడెక్కడ పలానా అప్పుడు అప్పు అయిపోయావు కదా, అప్పుడు నిన్ను క్లియర్ చేశాను కదా, అప్పుడు పలానా చోట వాళ్ళందరూ కూడా నీ మీదకి దాడి చేస్తే కూర్చొని బర్రో నేడుస్తే వాళ్ళందరి నుంచి నేను విడిపించాను కదా, నీ శరీరంలో భయంకరమైన అనారోగ్యం వస్తే నీకు స్వస్థపరిచాను కదా, ఒంటరితనంతో ఉండి ఏడుస్తూ ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో నా దగ్గరికి వస్తే నేను నిన్ను మళ్ళీ పైకెత్తి నేను అంచెలంచెలుగా పైకి తీసుకెళ్ళాను కదా, గుర్తు చేస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు మరలా నువ్వు అస్తమానం అంటే నేను మిమ్మల్ని ఇంకా చెప్పేశాడా లేదండి? ఉందా బైబిల్లో? లేదా? కన్ఫామ్గా చెప్పాడా లేదా? ఎందుకు అంత గట్టిగా అడుగుతున్నానంటే మనకు తెలియాలి. అది చాలాసార్లు మనం కన్ఫర్మ్ చేసేసుకుంటున్నాం. దేవుడు ఇంకెలా చేసేసాడండి అంతే, దేవుడు రాసేసాడండి అంటే ఎస్ రైట్, బట్ ఇంకా ఉంది తర్వాత. అక్కడితో ఆగిపోలేదు. ఎందుకో తెలుసా? మన దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 14వ వచనం నేను చదువుతాను. పోయి మీరు కోరుకున్న దేవతలను మొరపెట్టుకుని మీ సమకాలమున అవి మిమ్మల్ని రక్షించినేమో అని ఇశ్రాయేలుతో సెలవిచ్చాను. డైరెక్ట్గా చెప్తున్నాడు దేవుడే చెప్తున్నాడు. వెళ్ళు, నువ్వు ఏ విగ్రహాన్ని అయితే పూజిస్తున్నావో, ఏ విగ్రహాన్ని అయితే ఆరాధిస్తున్నావో వెళ్ళిపో, ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళిపో. ఒకవేళ నీకు కష్టం వచ్చినాడు ఆ విగ్రహమే నేను రక్షిస్తుందేమో. డైరెక్ట్గా దేవుడే పర్మిషన్ ఇచ్చేస్తున్నాడు. దేవుడే పర్మిషన్ ఇస్తున్నాడు. కొన్నిటికి సేవకుడు పర్మిషన్ ఇస్తే సేవకుల మీద పడతాం మనం వచ్చి. మీ ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళండి అంటే ఎంత కోపమో ఒక్కొక్కరికి. మీరు దేన్ని నమ్ముకుంటున్నారు దాంట్లోనే వెళ్ళండి, నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను అనుకోండి, ఎంత కోపమో. ఇలాంటివి పెడతాడు మనకి. ఎంతమందికి అర్థమవుతుంది? పాస్టర్ అటు ఇటు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టారు ఇటు అనుకుంటున్నారా? చాలాసార్లు చెప్తాను కదా, బైబిల్ అర్థమైంది కాబట్టి ఏది చేసినా వాక్యానుసారంగానే చేస్తాం. సో ఇక్కడ మన జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఏమంటున్నాడు? మీరు ఎవరినైతే వెళ్ళిపోండి, మీరు ఇంకా నేను మిమ్మల్ని రక్షించను, నేను మిమ్మల్ని విడిపించను, నా వల్ల కాదు, మీరు నన్ను వదిలేసి ఇన్ని చేసినా సరే నన్ను వదిలేసి మీరు ఎవరినో వెంబడిస్తున్నారు కదా, వాళ్ళే మిమ్మల్ని రక్షిస్తారు, వెళ్ళిపోండి. దేవుడే పర్మిషన్ ఇస్తున్నాడు. అప్పుడు 15వ వచనం, అప్పుడు ఇశ్రాయేలీయులు మేము పాపము చేసి ఉన్నాము, మేము తప్పు చేసామయ్యా, నువ్వు అలాగే అనడానికి వీలు లేదు, మేము తప్పు చేస్తాం, మేము పాపం చేసామయ్యా, మేము పొరపాటు చేస్తాం, మేము మూర్ఖులుగా చేస్తాం, ఎంతైనా మానవ మాత్రులం కదా, ఏదో తప్పిదం చేసేస్తాం, పాపం చేస్తాం, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పునే మాకు చెయ్యి, కానీ ఒకటయ్యా దయచేసి నేడు మమ్మల్ని రక్షించు, నువ్వేమనుకుంటున్నావు అది చెయ్యి మా జీవితంలో, ఇదిగో మమ్మల్ని సబ్మిట్ చేసుకుంటున్నాం, మేము ఒప్పుకుంటున్నాం, మా పాపాలు ఒప్పుకుంటున్నాం. ఎస్, నువ్వు చెప్పింది రైటే, నువ్వు చాలాసార్లు మాకు విడుదల చేసావు, చాలాసార్లు మాకు సహాయం చేసావు, చాలామంది శత్రువుల నుంచి మమ్మల్ని విడిపించావు, కానీ మేము తప్పిదం చేస్తాం, మరలా మేము తప్పిదం చేస్తాం. ఎస్ ఐ రైట్, మేము ఒప్పుకుంటున్నాం, మమ్మల్ని క్షమించు. రెండవదిగా నీవు ఏం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి, నువ్వేం చేయాలనుకుంటున్నావు చెయ్యి. సబ్మిట్ చేసేసుకుంటున్నారు. ప్రభా నీ చిత్తమే నా జీవితంలో జరగాలని ఇంక మేము సరెండర్ అయిపోతున్నాం. ఓకే, అయిపోయింది ప్రభా, విడిచిపెట్టేసే, ఇంక నీకు నాకు గొడవ ఏమవుద్దు ప్రభా, ఇక్కడి నుంచి మేము సబ్మిట్ చేసుకున్నాం, నన్ను క్షమించే, ఇక్కడి నుంచి నేను నీతోనే ఉంటాను, నువ్వేం చేయాలనుకున్నావు అది చెయ్యి, మేము దానికి సరెండర్ అయిపోతాం. కాకపోతే వాళ్ళు చెత్త కొట్టేస్తున్నారయ్యా, మామూలుగా కొట్టట్లేదు, గోడకేసి కొట్టేస్తున్నారు, తలంతా బరువు ఎక్కిపోతుంది, కాళ్ళ మీద కొట్టేస్తున్నారు, జీవితం మీద కొట్టేస్తున్నారు, మనసు మీద కొట్టేస్తున్నారు. చెప్పండి ఒకసారి ఎలాగా? మనస్సు మీద కొట్టారట. ఎక్కడ కొట్టినా పర్లేదండి, వాళ్ళు ఎక్కడ కొట్టారట? మనస్సు మీద కొట్టారండి. ఇప్పుడు మనసు ఏమైపోయిందట బాబీ? ముక్కలైపోయిందట కదా, ముక్కలైపోయిందట. ఇప్పుడు ఆ ముక్కల్ని అతుక్కోవడం కష్టం అంట, ఆ ముక్కలన్నీ ఏరుకొని తనే గుచ్చుకుంటుందట. మనసు మీద కొట్టారు. జాతి గమనించండి, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా మమ్మల్ని, ఎస్ మేము డైరెక్ట్గా చెప్తాడు, మేము పాపము చేస్తాం, నీకు అవిధేది చేస్తాం, ఇదిగో ఇక్కడి నుంచి మేము రెండవదిగా మీకు సబ్మిట్ చేసుకుంటున్నాం. థర్డ్ పాయింట్ మాకు
విడుదల కావాలి. 16వ వచనం చాలా అద్భుతమైన వచనం, అది అండర్లైన్ చేసి పెట్టుకోండి. వీలైతే చాలా డబుల్ అండర్లైన్ చేసుకోండి. సూపర్ వాక్యం అది. యెహోవాను సేవింపమని చదవండి. తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలుకు కలిగిన దురవస్థను చూసి సహించలేకపోయాను. 4వది ఏం చేశారో ప్రార్థన చేసి విడిచిపెట్టలేదు. వెరీ నెక్స్ట్ ఏదైతే తనకు విగ్రహంగా ఉందో, ఏదైతే తప్పు చేస్తున్నారో అవన్నీ కూడా ఏం చేశారటండి? 16వ వచనం, యెహోవాను సేవింపవలనని వారు భావించి, వారు విశ్వసించి వారి మధ్యలో నుండి ఆ యొక్క వ్యతిరేకతలన్నీ కూడా తొలగించేశారో. ఎప్పుడైతే ప్రార్థన చేశారో, ఎప్పుడైతే పాప క్షమాపణ ప్రార్థన చేశారో, ఎప్పుడైతే వారు సబ్మిట్ చేసుకుని ప్రార్థన చేశారో, ఎప్పుడైతే మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేశారో, ఎప్పుడైతే దేవునికి తనకి ఉన్నటువంటి ఆ విరోధమైనటువంటి ఆ స్థాయి నుంచి వారి పక్కకు తొలగి దేవుని వైపు తిరిగారో, బైబిల్ చెప్తుంది ఆయన చేయుదునన్న కీడు చేయక మానెను. ఆయన చేయుదునన్న కీడు చేయక. నేను అందుకే చాలామంది అంటాను, ఇది తీసేయండి 3, లేదంటే ఇది తీసేయండి బొట్టనేళ్ళు, రాసేసారండి. దేవుడిని రాతను మార్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నీ రాతే కాదు, ఆయన మనస్సును కూడా మార్చుకునే దేవుడు. మన దేవుడు నువ్వు ఒక్కడవే కాదు పశ్చాత్తాపడము, మన దేవుడు కూడా పశ్చాత్తాపడే దేవుడు. ఎంత ఘోరమైనటువంటి తప్పిదములు చేసినా నువ్వు మరలా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి ప్రార్థన చేసి నువ్వు మరలా దేవునికి అప్పగించుకుని నీకున్నటువంటి కష్టాన్ని దేవునికి చెప్పి, దేవునికి నీకు ఏదైతే వ్యతిరేకత ఉందో దాన్ని విడిచిపెట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తుండగా మరలా తిరిగి నీకు అధికారాన్ని ఇస్తాడు. అధికారం ఇచ్చినప్పుడు ఆ యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తే యెఫ్తా జీవితంలో మనం చూసుకోవచ్చు. 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నేను చదివేస్తాను, మీరు చూడండి. ఈ యొక్క 9వ న్యాయాధిపతి యెఫ్తా జీవితంలో మనం చూసినట్లయితే, యాయీరు చనిపోయిన తర్వాత యెఫ్తాని ఎప్పుడైతే వీళ్ళు ఇలాగ అనుకుంటారో దేవుడు యెఫ్తాని ఇస్తాడు. యెఫ్తా జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుందాం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు. అతడు ఎవరు కుమారుడట? వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులు కనగా వారు పెద్దవారే యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక తన తండ్రి ఎంట నీకు స్వాస్థ్యము లేదనిరి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. నా ప్రియ దేవుని సంగమా, దేవుడు వారి మొరను ఆలకించి జనము అధికారిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా యెఫ్తాలో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్స్ని ఆధారం చేసుకుని దేవుడు ఆ మనవుని సౌలుని అంగీకరించినట్టుగా ఈ యొక్క యెఫ్తాను కూడా అంగీకరించాడు. యెఫ్తాను అంగీకరించేటప్పటికి యెఫ్తా యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, నా ప్రియ దేవుని సంగమా, జాగ్రత్త ఎన్ని సంవత్సరాలు అనుకున్నాం మనం? తను న్యాయాధిపతిగా ఉన్నాడు, 6 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. జాగ్రత్తగా యెఫ్తా జీవితాన్ని మనం చూస్తే, నెంబర్ 1 అతడు వేశ్య కుమారుడు. ఎవరు కుమారుడు అండి? వేశ్య కుమారుడు అంటే ఆ దినాల్లో చాలా భయంకరంగా చూస్తారు. తన తండ్రి ఉంచుకున్నవాడి కుమారుడు అని చెప్పొచ్చు ఒక విధంగా చెప్పాలంటే. ఈ గిలాదుకి భార్యలు ఉన్నారు, వారికి పిల్లలు ఉన్నారు. ఈ భార్యలు పిల్లలతో పాటుగా ఈ యెఫ్తా ఏం చేశాడంటే వేరొక అమ్మాయిని ఉంచుకుని తను ఒక వేశ్యతో తను కుమారుని కనేశాడు. ఆ కుమారుని కూడా తన కుమారుడిగా పెంచుకున్నాడు. తన యెఫ్తా ఎవరంటే గిలాదికి న్యాయంగా పుట్టిన కొడుకు కాదు. గిలాదికి గిలాదికి భార్యలు ఉన్నారు, వారికి పిల్లలు ఉన్నారు. సో ఈ భార్య పిల్లలు కాకుండా ఇంకొక ఆవిడ్ని గిలాదు చేసుకున్నాడు. ఆ గిలాదికి వేరే ఆవిడికి పుట్టినటువంటి వాడు ఈ యొక్క యెఫ్తా యొక్క జననము మంచిది కాదు. యెఫ్తా యొక్క జన్మ మంచిది కాదు. యెఫ్తా ఈ లోకానికి వచ్చినటువంటి ఆ యొక్క స్థానము సరైనటువంటి స్థానము కాదు. రెండవదిగా యెఫ్తా జీవితంలో చూసినట్లయితే ఇప్పుడు వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ఎవరు? గిలాదు చేసుకున్నటువంటి భార్య పిల్లలు, గిలాదు ఉంచుకున్న దాని యొక్క పిల్లవాడైనటువంటి యెఫ్తా ఒకే చోట ఒకే ఇంట్లో పెరుగుతున్నారు. వీళ్ళందరూ ఒకే అండర్స్టాండింగ్ వచ్చారు. ఎవరెవరు? గిలాదు యొక్క భార్యలు. గిలాదు ఎవరినైతే ఉంచుకున్నాడో
ఆమె కలిసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసారు. వచ్చేసి ఇంకేమైందిలే, కష్టమో నష్టమో, నువ్వు వేసి అయితేనేమి, నేను భార్య అయితేనేమిలే, అందరం కూడా గిలాద్తో ఉన్నాం కాబట్టి ఎందుకు బయట ఎందుకు ఒకే చోట ఉందో అని అందరూ ఒకే చోట బ్రతికేస్తున్నారు. పిల్లలు పుట్టేసరి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు గిలాదు భార్యకు పుట్టినటువంటి పిల్లలు ఈ గిలాదు ఉంచుకున్న దాని యొక్క పిల్లల్ని ఏం చేశాడంటే యెఫ్తాని తరిమేశారు బయటికి. ఆ విధంగా యెఫ్తా టోబు అనేటువంటి ప్రాంతానికి తను వెళ్ళిపోయినట్టుగా బైబిల్ మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది నా ప్రియ దేవుని సంగమ. సో యెఫ్తా 3వ వచనం చూసినట్లయితే యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడట? టోబు దేశమునకు నివసించాడు. అక్కడ ఎలా నివసించాడంటే అల్లరి జనముతో బందిపోటుగా ఉన్నాడని చెప్తాడు బైబిల్లో. అల్లరి జనాన్ని కూడగొట్టుకున్నాడు. అల్లరి జనం అంటే తెలుసు కదా, బయట బ్యాచ్లు తిరుగుతూ ఉంటాయి తెలుసు కదా మీకు. వాళ్ళతో తిరగదురా అని చెప్తూ ఉంటాం కదా రామ్జీ, తెలుసా? అల్లరి బ్యాచ్ తెలుసు కదా, మనం తిరగం కదా వాళ్ళతో. అసలు సమస్య లేదు, అసలు డౌట్ లేదు. మన గురించి కాదు, మామూలుగా తెలుసా లేదా అడుగుతున్నాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే అల్లరి బ్యాచ్తో తిరిగి తను ఒక టీంని తయారు చేసేసుకున్నాడు. తీసుకుని తను ఒక విధంగా చెప్పంటే ఒక తిరుగుబోతుగా, ఒక బందిపోటుగా తిరగడం మొదలుపెట్టాడు. ఒక విధంగా చెప్పాలంటే తనకి ఇల్లు లేదు, తనకంటూ కుటుంబం లేదు, భవిష్యత్తు ఏంటో తెలియదు. యెఫ్తా జీవితం చూడండి ఎలాగుందో. తనకి ఇల్లు లేదు, ఇల్లుందా? తనకంటూ ఒక ఇల్లు లేదు, తనకంటూ ఒక చెప్పుకోవడానికి నా తండ్రి, చెప్పుకోవడానికి నా తల్లి అని చెప్పుకోవడానికి ఏమి తనకి లేదు. మొత్తానికి తరిమేశారు బయటికి, ఒంటరోడుగా బయటకు వెళ్ళిపోయాడు. తనకంటూ ఒక ఇల్లు లేదు, తనకంటూ ఒక ఫ్యామిలీ లేదు. రా నువ్వు ఎక్కడి నుంచి వచ్చారంటే అలా చూస్తాడు. రే నీ పుట్టుపూర్వతలు ఏంటి, నీ కులం ఏంటంటే అని చూస్తాడు. ఆ టైప్ ఆఫ్ స్టాండర్డ్స్ చెప్తాయి. భయంకరమైనటువంటి పరిస్థితి. తనకంటూ ఒక కుటుంబం లేదు, తనకంటూ ఒక స్థాయి లేదు, తనకంటూ ఒక స్థానం లేదు, తనకంటూ ఉన్నటువంటి ఏది కూడా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఒక విధంగా చెప్పాలంటే భవిష్యత్తు ఏమిటో కూడా తెలియని జీవితం తంది. రే నువ్వేం చేయాలనుకుంటున్నారంటే ఏమో తెలియదు తనకి. భవిష్యత్తు కూడా ఏంటో తెలియనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో వారి దగ్గరికి కొంతమంది జనం వెళ్ళడానికి నేను అంటాను దేవుడే సహాయం చేశాడు అంటాను. మీరు అనుకోవచ్చు మళ్ళీ అదేంటండి, ఎందుకు దేవుడు ఏర్పరచలేదు అన్నారు కదా, మరి ఇప్పుడేమో ప్రజలు ఏర్పరచుకున్నారు అన్నాడు కదా. అంటే ప్రజలు ఏర్పరచబడ్డానికి దేవుడు అనుమతి ఇవ్వకపోతే ఎవరైనా సహాయం చేయగలరా? ఇప్పుడు సౌల్ని నాకు రాజు కావాలని అనుకున్న తర్వాత మళ్ళీ సమూయేలుకి వెళ్ళి ఎవరు చెప్పారు అభిషేకించమని? దేవుడే చెప్పాడు. దేవుడు చెప్పాడు కానీ అక్కడ వ్యతిరేకతే కదా. నీకు కాదు నాకు విరోధంగా వాళ్ళు ఉన్నారని సమూయేలుతో చెప్తాడు. ఎవరు? దేవుడు. సౌల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు సమూయేలు తర్వాత న్యాయాధిపతి కావాలని చెప్పి సమూయేలు పిల్లలు సరిగ్గా లేకపోతే ఇశ్రాయేలు ప్రజలందరూ సమూయేలు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు? మాకు రాజు కావాలంటాడు. అప్పుడు సమూయేలు కోపం వస్తే దేవుడు అంటాడు సమూయేలు వాడికి రాజు కావాలంటున్నారు కాబట్టి మరి ఇలాంటి పరిస్థితి వస్తుందంటే అయినా పర్లేదు మాకు శిక్ష కలుగును గాక అంటారు. అయితే ఓకే, అయితే పళ్ళ గాడిదలు పోసుకున్నవాడు వస్తాడు మన రాజుగా చేసిన దేవుడే మళ్ళీ ఏర్పాటు చేస్తాడు. ఇక్కడ ఏంటంటే దేవుడు తనంతట తానుగా గిద్యోని ఏర్పరచుకున్నట్టుగా ఏర్పరచుకోలేదు. దేవుడు తనంతట తానుగా దావీదుని ఏర్పరచుకున్నట్టుగా సౌల్ని ఏర్పాటు చేసుకోలేదు. ప్రజల యొక్క ఉద్దేశాన్ని బట్టి సౌలు ఏర్పరచబడ్డాడు, దేవుని చిత్తాన్ని బట్టి దావీదు ఏర్పరచబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా న్యాయాధిపతి గ్రంథంలో కూడా దేవుని చిత్తాన్ని బట్టి గిద్యోని ఏర్పరచబడ్డాడు, దేవుని అండర్లో గిద్యోని పెరిగాడు. ఇక్కడ యెఫ్తా దగ్గరికి వచ్చేటప్పటికి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాడు అయినప్పటికీ కూడా దేవుడు దానికి అనుమతి ఇచ్చాడు. 4వ వచనంలో చూసినట్లయితే 11వ అధ్యాయము, కొంతకాలమైన తర్వాత నేను చదివేస్తాను. అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాని రప్పించడానికి పోయి నీవు వచ్చి మాకు అధిపతిపై ఉండము, అప్పుడు మనం అమ్మోనీయులతో యుద్ధము చేయుదమని యెఫ్తాతో చెప్పారు. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమ మీరు నా యొద్ద రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యుద్ధకు మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసినట్లా గిలాదు నివాసులమైన అందరి మీద నీవు అధికారి అవుదుమని యెఫ్తాతో అనేది. అందుకు యెఫ్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదునకు తిరిగి తీసుకుని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించినట్లా నేనే మీకు ప్రధానుడవుదునా. జత గమనించాలి, ఇక్కడ ప్రజలు చేత తన ఎన్నిక కాబడినా ఎందుకు దేవుడు అనుమతించాడు అంటే, ఎందుకు అనుమతించాడంటే నేను మళ్ళీ సౌలు జీవితం గురించి మాట్లాడతాను. సౌలు కూడా
తను రాజుగా దావీదు రానంత వరకు కూడా, దావీదుకి స్తుతి స్తోత్రాలు రానంత వరకు కూడా సౌలు చాలా మంచివాడు. సౌలు చాలా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అలాగే యెఫ్తా కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే, వాళ్ళంతటా వాళ్ళు గిలాదు వారు వెళ్ళి, నువ్వు మాకు రాజు అయిపోవాలి, మీకు న్యాయాధిపతి ఉండాలి, నువ్వే మాకు అధికారిగా ఉండాలి. ఎందుకంటే అప్పటికే బందిపోటుగా ఉన్నాడు, అప్పటికే చాలా యుద్ధాలు చేస్తున్నాడు, అప్పటికే తన చుట్టూ కూడా చాలామంది అల్లరి మూక ఉన్నాడు, ఒక లీడర్గా ఉన్నాడు తను. సో మీరు ఆలోచించుకున్నారు, ఎవరున్నారు అంటే ఇంకా ఉన్నాడు, మనోడు ఉన్నాడు కదా యెఫ్తా, వేషకుమారుడు, తరివేశం కదా. యెఫ్తా ఇప్పుడు బలవంతుడిగా ఉన్నాడు, తను రాకపోతే ఇంక మనకేమి ఎవరు లేరు ఇక్కడ, మనలో ఎవరు కూడా సహాయం చేయలేరు, రండి మనందరం వెళ్దాం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా యెఫ్తా దగ్గరికి బయలుదేరి వెళ్ళి, యెఫ్తా నువ్వు రావాలి మా దగ్గరికి అంటే, ఇప్పుడు యెఫ్తా అంటే డాయ్ మనం అంటాం కదా, ఆ రోజు ఏదో అన్నావు, ఆ రోజు ఏదో చెప్పు, నువ్వే కదా మమ్మల్ని తరివేశావు, వేసుకుమాడు అని చెప్పేసి నన్ను ఇంట్లో తరివేశావు, ఇప్పుడు రావాలా అంటే, ఒరే నాయన రారా బాబు, నువ్వు తర్వాత ఇంకెవరు లేరు మాకు, ఏదో తప్పు అయిపోయింది క్షమించి కాలెట్టుకుంటాం. కొంతమంది అంటాం కదండి, కాలు పట్టుకుంటాం, ఏదో మొత్తం మీద క్షమించి ఏదో అయిపోయింది అక్కడితో అంటావా అనవా? అలాంటి ఎక్స్పీరియన్స్ లేవా ఏంటి? అలాంటి మొక్కలు పెట్టి చూస్తున్నారు, ఉన్నాయా అలాంటి ఎక్స్పీరియన్సెస్? ఏదో అయిపోయింది పొరపాటు ఏదో జరిగిపోయింది అని చెప్పి అలాగే వీళ్ళు చెప్తే వెంటనే యెఫ్తా మామూలుడు కాదండి, యెఫ్తా మామూలుడే కాదు, దేవుడు అన్ని చూసే ఏర్పరచుకున్నాడు. యెఫ్తా అంటాడు, ఓకే సరే రైట్, ఇంక మేము ఎక్కువ బతిమాలక్కలేదు, వస్తాను. ఒకవేళ నేను వచ్చిన తర్వాత నేను కానీ జయం పొందుకుంటే అంటే మనం ఎంతసేపు చెప్పుకోకర్లేదు. ఒకవేళ నేను వచ్చిన తర్వాత నాకున్న బలాన్ని బట్టి నేను కానీ వాళ్ళని శత్రువులందరినీ నేను నాశనం చేసేసి జయం పొందుకుంటే అంటే మనం ఎంతసేపు చెప్పుకోకర్లేదు. అలా చెప్పలేదు. ఏం చెప్పాడు? చూడండి ఏమన్నాడు అక్కడ, యెహోవా వాళ్ళను నా చేతికి కానీ ఒకవేళ అప్పగిస్తే, చూడండి 9వ వచనంలో అంటాడు, మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుని పోయిన యెహోవా వారిని నా చేతికి అప్పగించిన నేనే నీకు ప్రధానుడు అవుదునా. చూడండి ఎక్కడ పెట్టాడు తీసుకెళ్ళి. ఒకవేళ దేవుడు నాకు కానీ జయాన్ని ఇస్తే అంటే అప్పటికే దేవుని మీద తనకి ఎలాగా, తన మీద తనకి ఈ రెండు ఉండాలండి జీవితంలో. ఇప్పుడు మర్చిపోదు ఎవరు కూడా, ఈ రెండు ఉండాలి. నెంబర్ 1 నీ మీద నీకు నమ్మకం ఉండాలి, రెండవదిగా నేను నడిపించే దేవుని మీద నమ్మకం ఉండాలి. ఏదైనా చేయగలవు నువ్వు అప్పుడు. సో యెఫ్తాలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, యెఫ్తాలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, యెఫ్తా విసిరివేయబడినవాడు. ఇప్పుడు టైటిల్లోకి వచ్చాను, యెఫ్తా విసిరివేయబడినవాడు. ఏంటి ఈరోజు మన అంశం? ఎలాగ తిరస్కరించబడిన చోటే ఘనపరచబడతాం. ఆమేన్, హల్లెలూయా. కనబడుతున్నాడు. తను తిరస్కరించబడిన వాడు, ఒక వేశ్య కుమారుడు, ఇంటిలో ఉన్నటువంటి సొంత అన్నలే వారిని విసిరేశాడు, బయటకు పంపించేశాడు. కానీ ఈ ఒక్క మాటగా మనం అర్థం చేసుకోవాలి, తను దేవుని మీద నమ్మకం కలిగిన వాడు. అందుకని అంటాను, పైన కనిపించిందంతా కూడా మనం నమ్మకూడదు. అతడు ఒక తిరుగుబోతుగా వెళ్ళిపోయాడు, ఒక బందిపోటుగా వెళ్ళిపోయాడు, అల్లరి మోగుతో తిరుగుతున్నాడు. కానీ తను మాట్లాడే మాట చూడండి ఎలా మాట్లాడుతున్నాడు, యెహోవా నాకు జయము కలిగించినాడలా అంటున్నాడు. దేవుని మీద అనంతమైన నమ్మకము తనకుంది. తను ఏడుస్తూ కూర్చోలేదు. అయ్యో నన్ను తరిమేశారే, నన్ను అనరాని మాటలు అంటున్నారే, అయ్యో నాకు తెలుసా, నా జన్మ గురించి నాకు తెలుసా, నేను వేసుకు పుడతానని నేను చెప్పి పుట్టానా అని తను బాధపడుతూ కూర్చోలేదు. ఇదేంటి, ఇలాంటి కుటుంబంలో నేను జన్మించానేంటి, ఇలాంటి పరిస్థితుల్లో నేను జన్మించానేంటి, అయ్యో నా తల్లి ఒక వేశ్య, అయ్యో నేను ఇలాంటి ఫ్యామిలీలో జన్మించానేంటి, నో, దాని గురించి అస్సలు బాధపడలేదు తను. ఈరోజు నువ్వు ఎవరైనా ఏమైనా అంటే నీ బ్రతుకు గురించి, నీ జీవితం గురించి ఏడుస్తూ కూర్చోడానికి దేవుడు నీకు అనుమతి ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నావో నువ్వు దేవుని బిడ్డవైపోయావు. చేటి జవలు కూడా దేవుని నామాన్ని కనపరుచుకుందాం. నువ్వు దేవుని బిడ్డవైపోయావు. మనం దేవుని బిడ్డలుగా మనం స్వాస్థ్యపు హక్కును మనం పొందుకున్నాం. ఆమేన్, హల్లెలూయా. మన బ్యాక్గ్రౌండ్స్ ఏమైపోయినా, మన పరిస్థితులు ఏమైపోయినా, మనం అడిగి పుట్టామా, మాకు ఎలాంటి బ్రతుకు కావాలని చెప్పి పిండముగా ఉన్నప్పుడే, ఎప్పుడో పిండముగా లేనప్పుడు దేవుని దగ్గర అడిగామా? కాదు. ఆయన చిత్తము చొప్పున ఒక కుటుంబంలో మనకు జన్మింపు చేశాడు. జన్మించిన తర్వాత తెలిసింది నా తల్లి ఇలాంటిదని, జన్మించిన తర్వాత తెలిసింది నా తండ్రి ఇలాంటివాడని, జన్మించిన తర్వాత తెలిసింది నా కుటుంబం ఇలాంటిదని. అదే అంటాడు గిద్యోను కూడా, మనుష్య గోత్రంలో నా కుటుంబము వెలివేయబడినటువంటి కుటుంబము. తెలుసా తనకి? ఈరోజు
యెఫ్తా జీవితం కూడా అదే నా ప్రియ దేవుని సంఘం. ఈరోజు నీ బ్రతుకు కూడా అలాగే ఉండొచ్చు. నీ బ్యాక్గ్రౌండ్స్, నీ ఫ్యామిలీ యొక్క సిస్టమ్, నీ ఫ్యామిలీ యొక్క స్టాండర్డ్స్ నువ్వు అడిగితే వచ్చింది కాదు, దేవుని యొక్క ఏర్పాటును బట్టి పుట్టేశావు. అందుకనే యెఫ్తా ఏడుస్తూ కూర్చోలేదు, కానీ తన బ్రతుకుని వెతుక్కుంటూ పరిగెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. అది మంచిదో చెడ్డదో తర్వాత సంగతి, అది మంచిదో చెడ్డదో తర్వాత సంగతి. తన బ్రతుకుని వెతుక్కుంటూనే ఉన్నాడు. ఎంతవరకు ఎదిగిపోయాడంటే ఇక్కడ యుద్ధం వచ్చినప్పుడు చివరికి దిక్కు తనేటట్టుగా ఎదిగిపోయాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? ఎవరైతే నీ మీద ఏలు పెట్టి చూపిస్తున్నారో ఒక రోజున వాళ్ళే నీ సహాయం కొరకు వచ్చేటట్టుగా దేవుడు నేను దీవించాలని నేను ఆశపడుతున్నాను. అలాంటి స్థాయిలోనికి మనం వెళ్ళాలి. అది దేవుని యొక్క ఏర్పాటు. ఏడుస్తూ కూర్చోవడం కాదు. అయ్యో నా బతికేంటి, ఇలాంటి కుటుంబంలో పుట్టానేంటి, వాళ్ళు పర్వాలేదు, వాడు కోటీశ్వరుల కుటుంబంలో పుట్టాడు, వాడు చక్కగా ఎర్రగా పుట్టాడు, వాడు చక్కగా బుర్రగా పుట్టాడు, నేనేమో నల్లగా ఉన్నాను, నా బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేదు, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేదు, నా తండ్రి సరైనోడు కాదు, నా తల్లి సరైనది కాదు, నా అన్నదమ్ములు సరైన వాళ్ళు కాదు. వాడికైతే వాళ్ళ నాన్నగారు చూడు ఎంత చక్కగా వాడిని సపోర్ట్ చేస్తున్నారు, వాడు చూడు వాళ్ళ తల్లి చూడు ఎంత సపోర్ట్ చేస్తుందో. ఎంతమందికి అర్థమవుతుంది? ఏడుస్తూ కూర్చుంటే నేను బాగు చేసేవాడు ఎవడు ఉన్నాడు? ఏదో ఒకటి దేవుడు ఎక్కడో చోటు పెట్టాడు, ఒక చిన్న మట్టి పాత్రగా నేను ఏర్పాటు చేశాడు, మంచిదో చెడ్డదో. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆయన కనికరం కొరకు ప్రయాసపడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కనికరం ఎప్పుడు వస్తుందంటే బతికి చూపించు. ఎంతవరకు బతికి చూపించాలంటే, ఎంతవరకు నువ్వు బ్రతికి చూపించాలంటే, ఎవరైతే నేను తరిమి వేశారో, ఎవరైతే నేను విసిరి వేశారో వాళ్ళే నీ దగ్గరికి వచ్చి నీ సహాయం కొరకు అడిగేటట్టుగా నువ్వు బ్రతికి చూపించు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒక్క మాట చాలు. యెఫ్తా అంటున్నాడు, ఒకవేళ దేవుడు కనుక నాకు జయమునిస్తే చూడండి, అలాంటి బలహీనమైన పరిస్థితుల్లో, అలాంటి బలహీనమైనటువంటి స్థితిగతుల్లో, అలాంటి ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో తను ఒక విజనరీగా ఉన్నాడు. తనకు ఒక గోల్ ఉంది. ఏమన్నాడు తెలుసా? వస్తాను, నా దేవుడు నాకు జయాన్ని ఇస్తాడు, నాకు న్యాయాధిపతిని ఇస్తావు అని అడిగాడు. ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ నేను ఏలుబడి చేస్తాను, ఎస్ అని అడిగాడు. ఉండాలండి జీలు మనకి, ఉండాలి ఒక జీలు మనకి, ఒక పౌరుష రోషం ఉండాలి. నేనేంటో చూపిస్తాను నా దేవుని బట్టి అని ఒక రోషంతో బ్రతికి చూపించు. ఒక రోజున దేవుడు ఆ స్థాయికి తీసుకెళ్ళిపోతాడు. నేను అనుకుంటాను ఎప్పటి నుంచో ఆ కోరిక తనకి. ఎప్పుడైతే వాళ్ళ అన్నదమ్ములు తనను ఇసిరేశారో, ఎప్పుడైతే వాళ్ళ అన్నలందరూ కూడా వాళ్ళని వేసి కుమారుడు అని చెప్పి అవమానించి ఇంట్లోంచి బయటకు గెంటేశారో, ఒక్కసారి సినిమా టైప్లో వెనక్కి తిరిగి చూసుకుంటాడు. ఆ ఊరు దాటేసి పొలిమేరలు దాటేస్తున్నప్పుడు వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం దాటుతూ సరిహద్దుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఇలా అని ఉంటాడు. బహుశా వస్తాను. నాకు భువనేశ్వరంలో చర్చి కట్టేటప్పుడు రూత్ వచ్చి, అన్నయ్య గారు కొట్టేస్తున్నారు అని చెప్పింది. ఆ అమ్మాయి వచ్చి, ఆ చర్చి కట్టనవ్వట్లేదు, కట్టద్దు అన్నారని చెప్తే నేను వాళ్ళతో చెప్పిన మాట అదే. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. నేను వెళ్ళిపోతాను కానీ మళ్ళీ వచ్చి కన్స్ట్రక్షన్ చేస్తానని చెప్పాను వాళ్ళకి. అంటే పెద్దన్నయ్య నీ కాలు ఎరగొట్టేస్తాను వస్తానండి అన్నాడు. నువ్వు నా కాలు ఎరగొట్టేస్తావు, నేను నీ కాళ్ళకు ఎరగొట్టేస్తాను, తర్వాత చూద్దాం. మీరు వెళ్ళిపోమన్నారని భయంతో వెళ్ళిపోవట్లేదు, నా దేవుని బట్టి వెళ్ళిపోతున్నాను. కానీ మరలా వచ్చి నేను ఇక్కడే కన్స్ట్రక్షన్ చేస్తానంటే సర్రమని వచ్చింది వాళ్ళ కోపం. వెళ్ళిపోతానని చెప్పి మళ్ళీ వచ్చి కడతానంటావేంట్రా అన్నట్టుగా. దేవుని మహాకృప ఆ ఇంట్లోంచి ఒక ఆవిడని తీసుకొచ్చి రక్షణ ఇచ్చి బ్యాప్టిజం ఇచ్చి నా ముందే కూర్చోబెట్టాడు. గట్టి చెప్పలు కొడదాం ఒకసారి, ప్రైజ్ లార్డ్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు తెలీదు వాళ్ళ ఇంట్లోంచి వస్తారని ఒకళ్ళు. రాబోయే దినాల్లో వారిని కూడా దేవుడు దయచేయండి ఇచ్చింది కాక. ఆమేన్. నేను అంటాను, యెఫ్తా తిరిగి చూసుంటాడు. మీరు చెప్పండి, మీ వ్యతిరేకులతో ఎవరైతే నిన్ను ఏలు పెట్టి అవమానిస్తున్నారో, ఎవరైతే నిన్ను సిగ్గుపరుస్తున్నారో, రోషం కలిగి బతకండి. ఎందుకు తెలుసా? మన దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు ఏ దేవుడు చెప్పండి ఒకసారి? రోషం కలిగిన దేవుడు. రోషం అంటే తెలుసా? గొడవలు పెట్టడు, చేసి చూపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చేసి చూపిస్తాడు. ఎలా చేసి చూపిస్తాడో తెలుసా? యథార్థంగా చేసి చూపిస్తాడు. నువ్వు ఎక్కడున్నావు అక్కడే నిన్ను బలవంతుడిగా నిలబెట్టి చూపిస్తాడు.
యెఫ్తా అనుకుని ఉంటాడు, రై అనండి నన్ను తరిమేశారు కదా అన్నాడు. అందుకని ఇప్పుడు అంటాడు, ఇప్పుడు ఏమొచ్చింది టైం వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏమొచ్చింది? సమయం వచ్చింది అంటాను. మళ్ళీ ఒకసారి సమయం వచ్చిన తర్వాత అనకండి, సమయం వచ్చిన తర్వాత అనకండి, సమయం వచ్చిన తర్వాత ఎస్ అని పైకి లేకండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక్కొక్కసారి తల ఎత్తుకునే అవకాశం ఇస్తాడు. అప్పుడేదో నేను తగ్గించుకుంటే హెచ్చించబడి, ఆల్రెడీ తగ్గించుకున్నావు. ఆ తగ్గింపు కాదు కావాల్సింది, దేవుడిని తల ఎత్తినప్పుడు ఎత్తుకునే బ్రతుకు. ఆమేన్, హల్లెలూయా. దాంట్లో గర్వం రానివ్వకు, రానివ్వకు, ఎత్తుకునే బ్రతుకు. యెఫ్తా అంటాడు, ఎస్ నేను వస్తాను, నా దేవుడు కానీ నా శత్రువుల మీద విజయం ఇస్తే నీకు నాయకుడిగా ఉంటాను. గిద్యోను ఏమన్నాడు? నువ్వు నాయకుడిగా ఉండంటే నేను ఉండను అన్నాడు. కానీ తినేమన్నాడంటే నేను నాయకుడిగా ఉంటాను. ఆమేన్, హల్లెలూయా. మనం ఎలా బ్రతకాలో తెలుసా? వన్ డే వస్తుంది, ఆ రోజు నేను చేసి చూపిస్తాను. చెప్పండి ఒకసారి, చెప్పాలి గట్టిగా ఒకసారి, సిగ్గు లేకుండా చెప్పండి ధైర్యంగా. ఆమేన్, హల్లెలూయా. వన్ డే, లేదంటే ఒకరోజు ఇంగ్లీష్ ఎందుకు తెలుగు చెప్పేద్దాం. ఒక రోజు వస్తుంది, చెప్పండి గట్టిగా, ఒక రోజు వస్తుంది, చెప్పండి ఏలేలాగా అడిగి. ఒక రోజు వస్తుంది, ఆ రోజు నీ పని పడుతుంది. ప్రైజ్ లార్డ్, ఆమేన్. నీ పని పడుతున్నది పళ్ళు కొరకాలి, నీ పని పడుతుంది. ప్రైజ్ లార్డ్. నిజం చెప్తాను, యథార్థంగా అదే రోషంతో వెళ్తాను నేను ఎప్పుడు కూడా. ఒక సేవకునిగా అనేకమైన శ్రమలు వెంటాడుతూ ఉంటాయి. ఒకటే అంటాను, నాకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు నేను చేసి చూపిస్తానని చెప్తాను. ఈరోజు అవమానించే వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. లేచి నుంచిందాం, ప్రార్థన చేసుకుందాం ఉదయకాల సమయంలో. దీని కంటిన్యూషన్ మనం నెక్స్ట్ వీక్ చూసుకుందాం. ఈరోజు పనికిరాని వాడిగా ఉన్నటువంటి యెఫ్తాని, వెలివేయబడినటువంటి యెఫ్తాని, ఎందుకు ఆ కుటుంబంలో పనికిరాని వాడిగా లేని మాటలు పెట్టి తన హృదయాన్ని గాయం చేసి పంపించేసినటువంటి యెఫ్తాని దేవుడు మరలా ప్రజల చేత ఎన్నుకోవడానికి అనుమతించాడు. యెఫ్తాలో హృదయ ఆశను పెట్టాడు. యెఫ్తా అంటాడు, నా దేవుడు, ఒకవేళ నా దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, మన నమ్ముకున్న దేవుడు ఒకవేళ నాకు జయమిస్తే, యెహోవా వారిని నా చేతికి అప్పగించినాడులా నేనే నీకు ప్రధాన అవుతున్నాను. గిలాదు పెద్దలు అడగగా, గిలాదు పెద్దలు అంటారు, నిశ్చయముగా మేము నీ మాటల చొప్పున చేయుదుము. యెహోవా మన ఉభయముల మధ్య సాక్షిగా ఉందిగా. కానీ యెఫ్తాతో చెప్పారట, ఎంత గొప్ప కార్యము. ఎవరో తెలిసే ఈ మాట చెప్పింది. ఆ రోజు వారు అన్నలు పంపించేస్తున్నప్పుడు, ఆ రోజు వారు అన్నలు తరిమేస్తున్నప్పుడు వీరు కూడా మధ్యవర్తులుగా ఉండి, పెద్దలుగా ఉండి, మెయిన్గా ఉండి, వాళ్ళు కూడా పంపించేసిన వారు వీళ్ళు. అందుకని అంటాడు, మీరు పంపించేశారు కదా ఆ రోజు, మా అన్నలు నేను తరిమేస్తున్నప్పుడు మీరు నాకు నిలబడలేదు కదా నా తరపున. ఆ నిలబడినటువంటి వారికి యెఫ్తా జీవితంలో వచ్చిన కష్టాన్ని తోడు చేసిన వారి దగ్గరికి వచ్చి అంటున్నాడు, నేను మీకు అధికారిగా ఉంటానంటే యెహోవా సాక్షిగా నువ్వే మాకు అధికారిగా ఉండుదువు గాక అన్నారు. ఇదిగో ఉదయ కలుస్తున్న రెండు చేతులు పైకి చాపి యేసయ్యా నీకు వందనాలని చెప్దామా? ఎంత మంచి దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, పనికి రాని పాత్రలు వాడుకునే దేవుడు అయ్యా. అయ్యో తండ్రి, మేము పనికిరాని పాత్రలుగా ఉండొచ్చు నాయన. ఆ పాత్రగా నీవే మమ్మల్ని తయారు చేసి ఒక చోట పెట్టున్నావేమో. ఇదిగో ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నామయ్యా, నీ కనికరము మా మీదకి వచ్చును గాక, నీ కనికరము మేము పొందుదుము గాక. ఇదిగో తండ్రి, మా పాత్రను మార్చినైనా నీకు ఇష్టమైన పాత్రగా తండ్రి, ఘనమైన పాత్రగా, యోగ్యమైన పాత్రగా మార్చబడుదుము గాక. తండ్రి నీకు వందనాలు. ఎవరైతే నైనా మమ్మల్ని సిగ్గుపరిచారో, ఎవరైతే మాకు అవమానపరిచారో, ఒకటి ఇంతవరకు మేము ప్రార్థన చేయలేదేమో, ఇదిగో కాల సమయంలో అయ్యా మా గర్వనెత్తి ప్రార్థన చేస్తున్నాము నాయన. ఎవరైతే మమ్మల్ని అవమానించి సిగ్గుపరిచినైనా, మా మీద నిందలు వేసి, లేకపోతే మా బ్రతుకే అన్యాయమైన బ్రతుకులు అయిపోయి ఉంటే, ఇదిగో నేను ఉదయ కాల సమయం మేము అడుగుతున్నాం, యుద్ధము మీదే ప్రభువా,
యుద్ధము మీదే ప్రభువా, మాకు జయమునిచ్చి మాకు ఆధిక్యతనిచ్చి ఎక్కడైతే ప్రభువా మేము విసిరివేయని వారికి ఉన్నామో అక్కడే మమ్మల్ని ఘనపరచమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఘనపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా హృదయ ఆశలు నెరవేర్చే దేవా, మమ్మల్ని ప్రభువా మా ఆశలు నెరవేర్చు నాయన. నీ మీద మా కనుదృష్టి ఉండేలాగా మాకు సహాయం దయచేయి. ఒకవేళ ఎక్కడైనా తప్పిదములు చేస్తున్నట్లయితే ఇదిగో కాలసాలు మా చేతులు ఎత్తుతున్నాం. మమ్మల్ని క్షమించు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కనికరించు. మా పాపములను నీ రక్తంతో కడిగి శుద్ధీకరించు. మా మనసులు నీ వైపుకు త్రిప్పబడుదుము గాక, మా హృదయాలు నీ వైపుకు త్రిప్పబడును గాక, మా జీవితాలు నీ వైపుకు త్రిప్పబడును గాక. నీ పరిచర్లో మేము పాలి భాగస్తులు అగుదుము గాక. జీసస్ మాస్టర్ లార్డ్, మేము నీ వారమయ్యా. తెలుసో తెలియక ఎక్కడైనా మేము పొరపాటు చేస్తున్నట్లయితే ఇదిగో ఈ మొదటి ఆదివారము ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకున్న సమయంలో మనస్ఫూర్తిగా మేము ప్రార్థన చేసి మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి. మరలా ఈ తప్పిదము చేయకుండా మాకు కట్టడి వేయండి నాయన. తెలుసో తెలియక ఏదో చేసేస్తాం నాయన, మనుషులు నాయన. ప్లీజ్ ఫర్గివ్ లార్డ్. జీసస్ మాస్టర్ లార్డ్, నీ కనికరము కోసం మేము కనిపెడుతున్నాం నాయన. నువ్వు కనికరించకపోతే ఎవరయ్యా మమ్మల్ని కనికరిస్తారు? అల్లాడిపోతున్నామయ్యా, అల్లాడిపోతున్నాం. కష్టమైపోతుంది ప్రభువా. అనేక మంది మా మీద ఏలుబడి చేస్తుంటే అయ్యా మేము కావాలని పుట్టామా? ఇలాంటి జన్మ తండ్రి, ఇలాంటి జన్మ మాకు కావాలని మేము జన్మించామా? కాదు కదా, కాదు కదా. నువ్వే కదా ఈ పాత్రగా మమ్మల్ని ఏర్పాటు చేసి, పగిలిపోయే పాత్రగా మా చేతులు పైకెత్తుతున్నాము నాయన. ఒక్కసారి మమ్మల్ని చితక్కొడుతున్నారు, బాధుతున్నారు. మేము భరించలేకపోతున్నాము నాయన. మా హృదయాలు గాయాలతో నిండిపోయి ఉన్నాయి, మా శరీరాలు గాయాలతో నిండిపోయి ఉన్నాయి. ఒక యెఫ్తాలా పౌరుషముతో బ్రతికే హక్కు మాకు దయచు. రోషము కలిగిన ఆత్మతో మమ్మల్ని నింపండి నాయన. ఓ ఫీల్ యువర్ స్పిరిట్ మై లార్డ్. మేము బలహీనులము కాదు నాయన, నువ్వు బలపరిస్తే మేము బలవంతులము అవుతాం నాయన. ఉదయకాల సమయంలో నీ బలముతో నీ శక్తితో ఓ మై లార్డ్ రేస్ చేయండి నాయన. మమ్మల్ని లేపండి నాయన, మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. మాకు పరుగును నేర్పించండి, రోషమును నేర్పించండి ప్రభువా. ధైర్యముతో మా సమస్యలను ఎదిరించే శక్తిని మాకు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రత్యేకమైన పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుంటూ ఆరాధన బలారాధన కార్యక్రమంలో పాల్పంచుకుందాం.